Only believe, only believe, and all things are possible. Only believe, Lord, I believe, Lord, I believe, and all things are possible. Lord, I believe. Jesus is here, Jesus is here, and all things are possible. Jesus is here. Thank you, Lord. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టేదవని చెప్పాను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. మరొక లేఖనం ప్రకటన 12. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం నుండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నిప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కన్ననై ఉన్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనుపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచి ఉంచెను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనములు. ఈ రాత్రి మరొకసారి నీ గ్రంథం ఎదుగు వచ్చాము. అవును ప్రభువా, గ్రంథకర్త వైపు మా హస్తాలు ఎత్తుతున్నాము. నువ్వు బలిష్ఠుడైన దూతగా రంగం పైన నిలబడి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యంలో జీవం ఉన్నది. అనేక సార్లు ఈ వాక్యం మేము చదివాం ప్రభువా, కానీ నీ వాక్యం ఎప్పుడు తాజాగా ఉంటుంది. అవును, నువ్వు నిజంగా మాట్లాడే దేవుడవు. ప్రతి దినము ప్రభువా అదే లేఖనం మేము చదివినా సంథింగ్ ఏదో మాట్లాడతావు. అవును తండ్రి, నిశ్చయంగా రాత్రి మమ్మల్ని దర్శించబడి ప్రార్థిస్తున్నాను. అవును, మా జీవితములతో మీరు మాట్లాడండి. నీ కృప మాకు తోడుగా ఉంచు. ఇక్కడ నీ ప్రసన్నత దయచేయబడి ప్రార్థిస్తున్నాను. అవును ప్రభువా, నీ ప్రసన్నత పొందుకొని మేము వెళ్ళాలి. ఈ రాత్రి తప్పక నీ ఆ భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీ కొందనాలు. తప్పక మమ్మల్ని దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం సౌండ్ చేస్తే దేవుని నామానికి మహిమ కలిగిన గాక.
ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. అందరు ఇక్కడే ఉన్నారా? ఉదయం ఎంతమంది దీవించబడ్డారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపమానాలు మిమ్మల్ని దీవించాయని నమ్ముతున్నాను. ఎందుకంటే 63 దగ్గర మనం ఆగాం. 63లో ప్రభు దిగొచ్చాడు. 63 దగ్గర మనం ఆగాము. ఇప్పుడు 63వ భాగంతో ఎడమనే వర్తమానం అయ్యింది. అవునా? ఎడమనే వర్తమానం 23 పార్ట్స్ వచ్చింది అనుకుంటున్నాను. అంతేనా? 2023లో ముగించాం మనం. ఇప్పుడు 24కి వెళ్ళబోతున్నాం. అవునా? గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. దేవుడి సంఖ్యలో పనిచేస్తూ ఉంటాడు. సరే, నేను వాక్యం కొద్దిసేపు తీసుకుంటాను, ఎక్కువసేపు తీసుకోను, కానీ దేవుడు మాట్లాడతాడని నమ్ముతున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందుగా మరి రాత్రి ఇలా కూడుకోవడం దేవుని కృప ఉన్నది. ఎందుకంటే ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడతాడు. అవునా? ఎందుకంటే లోకంలో అయితే ఆ త్రాగుడు లేకపోతే లోక కార్యాలు ఆనందించాలని క్రైస్తవుడు ఆశపడ్డు. ఎందుకంటే ఒక నూతన సంవత్సరం వస్తుందన్న క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒక నిజ క్రైస్తవుడైతే, తిరిగి జన్మించిన క్రైస్తవుడైతే ప్రభుతో గడపాలనుకుంటాడు. హల్లెలూయా. నిజంగా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యం అయి ఉన్నది. మరి మధ్యాహ్నం కూడా మీరు అందరూ సంతోషించారని నమ్ముతున్నాను. మరి సండే స్కూల్ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉన్నారని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. అలాగే సంఘస్థులందరూ కూడా దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. మరి ఎందుకంటే ఈ రాత్రి మరి అందరు చక్కగా భోజనం చేశారని నమ్ముతున్నాను. ఎందుకంటే కూటమి అయిన తర్వాత భోజనం అంటే ఇబ్బందిగా ఉంటుందని ముందే భోజనాలు పెట్టడం జరిగింది. మరి భోజనాలు ఈ రాత్రి ఏర్పాటు చేసింది మరి హోప్ సిస్టర్ ఫ్యామిలీ. దేవుడు ఆ ఫ్యామిలీని దేవుడు దీవించింది గాక. అలాగే సండే స్కూల్ గిఫ్ట్స్ కూడా మరి రాజుబాబు గారు సమర్పించుకున్నారు. ఆ రాజుబాబు గారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించింది గాక. మరి ఎందుకంటే దేవుడు తన పరిచర్యని ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. దేవుడు అన్ని ఫ్యామిలీస్ని దేవుడు దీవించింది గాక. మరి రాత్రి ఏం బోధించాలి ప్రభువా అని దేవుడిని అడిగాను నేను. 31st నైట్ ఏం బోధించాలి? నా మైండ్లో చాలా తిరుగుతూ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ని తీసుకురావాలని. ఎందుకంటే ఒక్కొక్కసారి సేవకుడి పరిస్థితి ఎలాగ ఉంటుందంటే ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. చాలా సబ్జెక్టులు ఉంటాయి, కానీ ఏం చెప్పాలో తెలియదు. మైండ్ అంతా బ్లాంక్గా ఉంటుంది. మోకరించి ప్రార్థించాను. దేవుడు చిన్న అంశాన్ని నాకు ఇచ్చాడు. పెద్ద అంశం ఏం కాదు నేను తీసుకునేది. హఠాత్తుగా రహస్యంగా వధువు వెళ్ళిపోవుట. దాని మీద మాట్లాడమని దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. హఠాత్తుగా రహస్యంగా వధువు వెళ్ళిపోవుట. ద సడన్ సీక్రెట్ గోయింగ్ అవే ఆఫ్ ది బ్రైడ్. వధువు రహస్యంగా వెళ్ళిపోవుట. ఏమో చెప్పలేము, వధువు వెళ్ళిపోవచ్చేమో. కాబట్టి మనం కాలం యొక్క ముగింపులో ఉన్నాము. కొంచెం సంతోషంగా ఉండండి. నేను సంతోషంగానే వాక్యం చెప్తున్నాను. ఇక్కడ నేను కొంచెం స్పీడ్గా వెళ్ళట్లేదు, నెమ్మదిగానే వెళ్తాను. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన 12 చాలాసార్లు వినున్నారు మీరు, కానీ దేవుడు మనతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం వధువెప్పుడు మర్మములు ప్రేమిస్తుంది. అవునా? వధువెప్పుడు మర్మములు అంటే ఎంతమందికి ఇష్టం? వధువు మర్మములు ఇష్టపడుతుంది. ఎందుకంటే ఈ కాలంలో దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మరి నేను వర్తమానంలోకి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు మీకు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. ప్రవక్త విలియం బ్రన్హం గారు కొన్ని మాటలు చెప్పారు. నేను కొద్దిసేపు చెప్తానన్నాను కదా, కానీ ఈ మాటలు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. జస్ట్ కొన్ని కొటేషన్ చదివి నేను వర్తమానంలోకి వెళ్తాను. మీకు ఇష్టమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి ప్రవక్త ఒక మాట అంటున్నాడు. కొంతమంది ప్రజలు తమ విజయం ఎందుకు కాపాడలేకపోతున్నారు? కొంతమంది ప్రజలు
తమ విజయమును ఎందుకు కాపాడలేకపోవచ్చున్నారు అని వర్తమానంలో ప్రవక్తలా ఉంటున్నాడు. ఒక ఉజ్జీవం గురించి మీరేమి తలంచుచున్నారని అతడు అడిగాను. చూడు, దానిలో నీళ్లు ఎలాగూ పైకి లేస్తూ దూకుతూ దాని అలలు పైకి క్రిందికి ఎగిసిపడుచు ఒకదానితో ఒకటి గుద్దుకొనుచు నురుగుని క్రక్కుచున్నదో చూడుము. ఒక చెరువు అనేది ఒక ఉజ్జీవం కలిగి ఉన్నది అనుకోండి, దాంట్లో నీళ్లు కదులుతూ ఉంటాయి. అవునా? దాన్ని తీసుకున్నాడు ప్రవక్త. ఒక ఉజ్జీవం గురించి మీరేమి తలస్తున్నారు? దానిలో నీళ్లు ఎలాగూ పైకి లేస్తూ దూకుతూ దాని అలలు పైకి కిందికి ఎగిసిపడుచు ఒకదానితో ఒకటి గట్టిగా గుద్దుకొనుచు నురుగుని క్రక్కుచున్నతో చూడుము అని చెప్పాను. అతడు సరే, ఉజ్జీవం గురించి మీరేమి భావించుచున్నారు, కొంచెం సౌండ్ తగ్గించు అని అడిగాను. అదొక సంతోషకరమైన సమయం కలిగి ఉండుట, కానీ అది ప్రశాంతంగా ప్రవహిస్తున్నప్పుడు ఉన్నట్లుగానే దానిలోని అలలు పైకి ఎగిసిపడినప్పుడు దానిలో ఒక్క చుక్క నీటి బొట్టు కూడా ఎక్కువ అవ్వలేదు. అలలు పైకి లేస్తున్నప్పుడు ఒక చుక్క నీరు కూడా ఎక్కువ అవ్వలేదు, ఆ నీళ్ళే ఉన్నాయి. అర్థమవుతుందా అనే విషయం మీరు గుర్తించాలని నేను చెప్పాను. అది నిజం. ఇప్పుడు అలాగే మనము ఎగిరి గంతులు వేయచ్చు. పరవశంలో వేరే పరిమాణంలోకి వెళ్ళిన ఆ చెరువులో ఎక్కువ తక్కువ కాకుండా ఎన్ని నీళ్ళు ఉన్నావో అలాగే మన యొక్క గంతులు, బిగ్గరగా అరిచే అరుపులు, దేవుని స్తుతించే స్తుతులు అద్భుతంగా ఉండవలెను. అది నిజం. కావున ఆనందించుచు పరవశంతో నాట్యమాడుటనే దాని పైన సంఘం కట్టబడలేదు, కానీ సంఘం పరిశుద్ధాత్మ అభిషేకం పైన మరియు దేవుని ప్రేమ పైన కట్టబడినది. అందరు ఇక్కడ ఏమన్నారా? ఆ నీళ్ళు ఎలాగైతే ఎక్కువ తక్కువ కాలేదు, అలలు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నదో మన జీవితం కూడా దేవుని యొక్క వాక్యం వస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మన జీవితం కూడా అంత ఆనందంగా ఉంటుంది. సరే, అలాగైతే ఒక ఉజ్జీవం వల్ల ప్రయోజనం ఏమిటి అని మీరు అడగవచ్చు. సముద్రంలో లేదా పెద్ద చెరువులో ఒక ఉజ్జీవం పొందుకున్న ప్రతిసారి మీరు గమనించిన దానిలో ఉన్న సమస్త చెత్తను బయటికి త్రోసివేయటకే దానిలోని నీళ్లు ముందు వెనుక కొట్టుకొనుచు గిరగిరా తిరుగుచు వాటన్నిటిని గిలగొట్టినట్లు త్రిప్పును. ఉజ్జీవం ఏం చేస్తుంది? మనలో ఉన్న చెత్తను తీసేస్తుంది. ప్రవక్త నుండి ఏ చిన్న మాట తీసుకున్నా దాంట్లో చాలా అర్థం ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సముద్రంలో కానీ ఆ చెరువులో కానీ అలలు పైకి లేస్తున్నప్పుడు ఏమవుతుంది? అందులో ఉన్న చెత్త అంతా గిరగిరా తిరిగి అది ఒక ఒడ్డుకు వస్తుంది. సేమ్ నీకు ఉజ్జీవం వచ్చినప్పుడు, సంఘంలో ఉజ్జీవం వచ్చినప్పుడు మనలో ఉన్న చెత్త అంతా పోయి ఒక నూతన స్వభావం మనలోకి వస్తుంది. ఈ రాత్రి అలాంటి ఉజ్జీవం కావాలని కోరుకోండి. హల్లెలూయా. నూతన సంవత్సరం ఎదుర్కొని పోయే ముందు అలాంటి ఉజ్జీవం మనకు కావాలి. ఇప్పుడు మనలో ఉన్న చెత్త అంతా పోవాలి, లోకాసులు పోవాలి, లోక తలంపులు పోవాలి. దానిలో ఉజ్జీవం ముగించిన తర్వాత వ్యర్థమైన చెత్త అంతా ఒక చోటుకి చేరి దాని ఒడ్డుకి చేరును. కాబట్టి ఒక ఉజ్జీవం కలిగినప్పుడు అది తనను తాను సంఘమును శుభ్రపరచును. జీవం గల దేవుని యొక్క సంఘమునకు దానిలో ఉన్న సమస్త కల్మసమును, బుద్ధి లేని చెత్తనంతా గిరగిరా తిప్పి సంఘము నుండి వెలుపుకు త్రోసివేయటకు ఒక ఉజ్జీవం దానికి అవసరమై ఉన్నదని దేవుడికి బాగా తెలుసు. ఉజ్జీవం వల్ల ప్రయోజనం ఏమిటి? ఉందా ప్రయోజనం? ఏంటి? ఆ ఉజ్జీవం ఏం చేస్తుంది? మనలో ఉన్న చెత్తనంతా తీసేస్తుంది, లోకాసులన్నీ తీసేస్తుంది. ఎలాగైతే సముద్రంలో అలలు ఎలా వచ్చి ఆ యొక్క చెత్తనంతా ఒక ఒడ్డుకి చేరుస్తుందో మనలో ఉన్న చెత్తనంతా తీసేసి ఒక నూతన స్వభావంగా మార్చేదే ఉజ్జీవం. చిన్న మాట కూడా మనకు కదిలిస్తుంది. ఒక ఉజ్జీవం ఏది కలగజేయుచున్నది? ఆ చెరువులోని నీళ్లు ఏది గిరగిరా తిప్పుచున్నది? ఏంటి తిప్పింది?
దానికి కారణమేమనగా గాలి దానిపైన వీచుట వలన. ఆ చెరువులో ఉజ్జీవం ఏంటి? గాలి వీచడం. మరి సంఘంలో ఉజ్జీవం ఏంటి? ఆమె చెప్పగలవా? గాలి దానిపైన వీచడం వల్ల అది నిజం. అలాగే గాలి పరలోకం దిగి వచ్చి ఒక ఉజ్జీవం కలగజేయను. అదే సంఘమును రూపుదిద్దుచున్నది. ఒక దినమున శక్తివంతమైన గాలి పరలోకం నుండి వీస్తూ వచ్చినప్పుడు ఒక పెంతెకోస్తు ఉజ్జీవం బ్రద్దలైంది. ఏంటా గాలి? పరిశుద్ధాత్మ. పరలోకం నుండి వచ్చిన గాలి ఏంటి? పరిశుద్ధాత్మ వచ్చి సంఘమును అభిషేకించినప్పుడు మనలో ఉన్న చెత్త అంతా పోతుంది, మనలో ఉన్న చెడు అంతా పోతుంది. ఉజ్జీవం ఏం చేస్తుంది? సంఘాన్ని శుభ్రపరుస్తుంది. ఏం చేస్తుంది ఆ ఉజ్జీవం? మనుషుల జీవితాలు మారుస్తుంది. ప్రజలోడ్ హల్లెలూయా. ఈ దినమున మనకు కూడా అదే కావాల్సి ఉన్నది. ఎట్లనగా మరొక శక్తివంతమైన గాలి వీస్తూ అనగా శక్తివంతమైన గాలి పెంతెకోస్తు సంఘం మీద వీచినప్పుడు దానిలో ఉన్న చిన్న చిన్న సిద్ధాంతములను, చిన్న చిన్న విభేదములు దాని నుండి వెలుపలికి త్రోసివేయటం వలన దేవుని యొక్క ప్రేమ స్వేచ్ఛగా దానిలో క్రియ చేసెను. సమస్త పనికిమాలిన చెత్తనంతా వెలుపలికి ప్రారదోలి సంఘము శుద్ధీకరించబడి మరలా దాన్ని నూతనంగా ప్రారంభించుటయే మనకు కావాల్సి ఉన్నది. ఇప్పుడు చెత్త అంతా పోవాలా లేదా? మనం శుభ్రపరచుకోవాలా లేదా? నేను ఇది చెప్పాలని రాలేదు, జస్ట్ వర్తమానం టేబుల్ పైన ఉన్నది. ఏంటని చూశాను, దేవుడు నాతో మాట్లాడాడు, మీతో పంచుకుంటున్నాను. సంఘానికి మాటలు అవసరం. ఇప్పుడు ఉద్యమం ఏం చేస్తుంది? చెత్తనంతా తీసివేసి ఊడ్చివేసి మన స్వభావాలను మార్చి మరలా నూతనంగా మన జీవితాలని ప్రారంభించడం. ఇప్పుడు అందరికి అర్థమవుతుందా? ఏమన్నా మన మమ్మీ గలని కాక ప్రవక్త చాలా చెప్పాడు. 26వ పారాగ్రాఫ్ అద్భుతం. పరిశుద్ధ గ్రంథ కాలములలో లోహములను కలిగించి పరికరమును కనుగొనుటకు ముందు బంగారం తీటుకు ఉపయోగించే పద్ధతి అనగా బంగారం యొక్క ముడి లోహమును తీసుకుని ఆ బంగారం ముద్దను బాగా నలగొట్టుచు దాన్ని గట్టిగా కొట్టుదురు. ఆ లోహమును ముందుకు వెనుక త్రిప్పుచు కొట్టుదురు. ఆ విధంగా బంగారం కొట్టి కొట్టి దానిలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు వచ్చే వరకు దాన్ని కొట్టుదురు. ప్రవక్త బంగారం కోసం మాట్లాడట్లేదు, ఇక్కడ నీ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఆ బంగారం కొట్టు కంసాలి దాన్ని బాగా కొట్టుచు దానిలో ఉన్న చెక్కుముకి రాళ్లను మరియు నకిలీ బంగారంను మరి దానిలో ఉన్న సమస్త వ్యర్థ పదార్థాలన్నీ కొట్టి తీయచు కంసాల బంగార లోహమును తన ముఖమును ప్రతిబింబించే వరకు దాన్ని అతడు కొట్టుచు వాటిని అన్నిటిని తీసివేయను. ఇప్పుడు ఆ బంగారు శుద్ధమైన సువర్ణమని అతడు ఎరుగును. నా ప్రియమైన స్నేహితులారా ఆలకించుడి, ఈ దినమున పరిశుద్ధాత్మ ఆయనే కంసాల వలె కొట్టువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క బింబము సంఘంలో ప్రతిబింబిస్తూ ప్రకాశించే వరకు ఈ సువార్తతో కొట్టుచూ ఉండిన ఎడల అప్పుడు ఆమె మరలా శుద్ధమైన సువర్ణముగా మారును. అది నిజం. కానీ మనలో ఇంకా అధికమైన చెక్కుముకి రాళ్ళు, రాగి మరియు అనేకమైన వ్యర్థమైన కార్యములు ఇప్పటికే ఉన్నవి. మీలో ఉన్న వ్యర్థ పదార్థములన్నీ మీలో నుండి వెలుపలికి రావాలంటే బంగారం కొట్టు కంసాల వలె ఆయన మిమ్మల్ని కొట్టినప్పుడు మాత్రమే అవి మీలో నుండి వెలుపలికి పోవును. అటువంటి ఒక ఉజ్జీవం మనకు కావాల్సి ఉన్నది. కంసాలు ఎలాగైతే దాన్ని కొట్టి దాంట్లో ఉన్న ఆ రాగి పదార్థమును ఆ యొక్క వ్యర్థమైన పదార్థాలను తీసేస్తాడో తన రూపాన్ని చూసే వరకు కొడతా ఉంటాడు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? కంసాలి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఒక వ్యక్తిని కొడతా ఉంటాడు. ఎందుకు కొడతా ఉన్నాడు? అతనిలో ఉన్న వ్యర్థమైనదంతా పోవాలి. ఏ రూపం రావాలి? ఆయన రూపం, వాక్య రూపం నీలోకి వచ్చే వరకు ఆయన కొడుతూనే ఉంటాడు. ఆయన సంఘానికి మనం ఎందుకు వస్తున్నాం? మనలో ఉన్న వ్యర్థమైన తీసివేయటానికి.
వ్యర్థమైన పదార్థాలు తీసివేయడానికే దేవుడు ఇక్కడ పులిపేట పైన దేవుడి సేవకుని అభిషేకించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆ ఉజ్జీవం తీసుకొస్తున్నప్పుడు, హల్లెలూయ, ఆ ఉజ్జీవం ఇలా వెళ్తా ఉన్నప్పుడు, అలల వలె వస్తున్నప్పుడు, అది మనలో ఉన్న వ్యర్థ పదార్థాలు పోయినప్పుడు నూతన స్వభావం మనలోకి వస్తుంది. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఒక్క మాట చదివి నేను ముందుకెళ్తా. ఈ దినం మనం కావాల్సింది ఏమనగా పాతకాలపు భక్తి. మనకేం కావాలి? పాతకాలపు భక్తి. పెంతెకోస్తు అనుభవం అనే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు అవసరం. నిజం, ఎదిగేటప్పుడు కలిగే నొప్పులు మనకు అవసరమై ఉన్నవి. అప్పుడే ప్రభు మనలో ఉండి క్రియ చేయటకై విశాల హృదయంతో మనల్ని సమర్పించుకోగలం. ఓ ఆమేన్ అని చెప్పలేని మీలో ఉన్న సమస్త సంకుచితమైన కార్యం నేను ద్వేషించుచున్నాను. మళ్ళా చదువుతున్నాను, వినండి. ఎదిగేటప్పుడు కలిగే నొప్పులు మనకు అవసరమై ఉన్నవి. అప్పుడే ప్రభువు మనలో ఉండి క్రియ చేయుటకై విశాల హృదయముతో మనల్ని సమర్పించుకోగలము. ఓ ఆమేన్ అని చెప్పలేని మీలో ఉన్న సమస్త సంకుచితమైన కార్యములు నేను ద్వేషించుచున్నాను. లేదా ఓ దాన్ని చేయటకై నా నరములు ఉద్రేకం చెందుచున్నవి. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను దానిలోకి వెళ్ళాలనుకోవట్లే. ఇప్పుడు ఉజ్జీవం ఎందుకు అవసరమో తెలుసా? మనలో ఉన్న చెత్త పోవాలి. అది ఉజ్జీవం చేసే పని. అందుకే దేవుడు ఏం చేస్తాడు? కంసాల వల్ల కొడతా ఉంటాడు. ఇప్పుడు హల్లెలూయ, దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. మరి రాత్రి చిన్న అంశాన్ని మీ మధ్యలో పెట్టాలని చూస్తూ ఉన్నాను. హఠాత్తుగా రహస్యంగా సంఘము వధు వెళ్ళిపోవుట. వెళ్ళిపోయే కాలంలో ఉన్నాం మనం. ఈ దినములో ఏదో ఒక ఉదయమున వధు రహస్యంగా వెళ్ళిపోతుంది. దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు నిన్ను చూసే విధానం ఏంటో తెలుసా? ఇది కాదు ఆయన పరిపూర్ణత. దేవుడు నిన్ను చూసేది పరిపూర్ణతలో చూశాడు నిన్ను. ఈ శరీరాన్ని కాదు, ఈ ముడతలు పడిన శరీరంలో చూడలేదు నిన్ను. ఈ స్పెక్టికల్స్ పెట్టుకునే శరీరంలో చూడలేదు. ఈ బాడీకి ఇంజక్షన్ ఇచ్చే శరీరం చూడలేదు నిన్ను. ఈ జుట్టు తెల్లబడిపోయే జుట్టుని చూడలేదు ఆయన. ఒక పరిపూర్ణతలో చూశాడు ఆయన. అందరు ఇక్కడే ఉన్నారా? ఒక పరిపూర్ణతలో చూశాడు ఆయన. దీన్ని కాదు దేవుడు చూస్తా. ఒక పరిపూర్ణ శరీరాన్ని దేవుడు నీ కొరకు సృజించాడు ఆయన. దాన్ని చూశాడు ఆయన. దీన్ని కాదు చూస్తా ఆయన. హల్లెలూయా. ఇది నశించిపోయేది ఇది. కాబట్టి దేవుడు చూసేది ఏంటంటే పరిపూర్ణతలు చూశాడు నిన్న ఆయన. అయితే ఆది కాండంలో మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. ఆది కాండంలో దేవుడు ఆదామునవ్వను సృజించినప్పుడు ఆయన విమోచన ప్రణాళిక అనేది వెనుక భాగంలో ఉన్నది. వాళ్ళని సృజించినప్పుడు దేవుడు ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు ఆదాముని అవ్వను సృజించినప్పుడు దేవుడు అక్కడ స్త్రీ పురుషుని చేశాడు. ఆయన పరిపూర్ణతలు చేశాడు ఆయన. కానీ 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఏదో తోటలో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆదాము అవ్వలలో అక్కడ పడిపోయే స్థితి ఉన్నది. ఎందుకు పడిపోయే స్థితిలో పెట్టాడంటే ఆయన యొక్క వెనుక భాగంలో విమోచన ప్రణాళిక ఉన్నది. ఏంటో విమోచన ప్రణాళిక అంటే రక్షకుడిగా రావాలి, విమోచకుడిగా రావాలి, స్వస్థపరచువాడిగా ఉండాలి. ఆ విమోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు పడిపోయే స్థితిలో పెట్టాడు అక్కడ. కానీ వాళ్ళ పరిపూర్ణతలో సృజించాడు వాళ్ళని. కానీ పడిపోయే విధముగా అక్కడ పెట్టాడు. అవునా? పడిపోయే విధంగా పెట్టాడు. ఎందుకంటే ఆదాము అవ్వలు సహవాసం కలిగి ఉన్నారు. అవునా? అందరు ఇక్కడే ఉన్నారా? ఆదాము అవ్వలు సహవాసం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆదాముతో పాటు అవ్వన్నంత సేపు అవ్వ పడిపోలేదు. ఆదాముతో పాటు కలిసి సహవాసం చేస్తున్నప్పుడు అవ్వ పడిపోలేదు. కానీ ఆదాము లేని సమయంలో మిస్టర్ సర్పెంట్ వచ్చాడు. మిస్టర్ సర్పెంట్ ఎవడు? జ్ఞానవృక్షం. అవునా? జ్ఞానవృక్షం, తెలివినిచ్చు వృక్షం. అది అవ్వ దగ్గరకు వచ్చి అవ్వను మోసం చేశాడు.
అవ్వ ఆ మిస్టర్ సర్పెంట్కి పడిపోయింది. ఆమె ఆ జ్ఞానానికి పడిపోయింది. ఎందుకంటే ఆ జ్ఞాన వృక్ష ఫలాలు తిన్నది ఆమె. ఎప్పుడైతే అవ్వ పడిపోయిందో, ఇప్పుడు ఆదాము కూడా ఆ ఫలాలు తిన్నప్పుడు ఆ అవ్వ నిమిత్తము ఆదాము కూడా మరణంలోకి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు సాయంకాల సమయంలో తీర్పరగా దిగొచ్చాడు ఆయన. చూడండి, దేవుడు ఆది కాండంలో సృష్టి చేస్తున్నప్పుడు 6 దినాలు సృష్టి చేశాడు ఆయన. అవునా? వినేసింది అనుకోవద్దు. 6 దినాలు సృష్టి చేశాడు ఆయన. 6వ దినమున సాయంకాల సమయంలో మానవుని చేస్తాడు ఆయన. సాయంకాల సమయంలో మానవుని చేశాడు. ఆ మానవుల్లో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి, ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడు? ఇప్పుడు మానవుల్లో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు అందుకే ఆయన సృష్టిని ముగించి ఆయన ఆదాములో విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. ఆయన సాయంకాల సమయంలో చేశాడు ఆయన్ని. 6వ దినమున సాయంకాల సమయంలో ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేశాడు ఆయన. విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎప్పుడైతే ఆదామవ్వలు పడిపోయారో ఆయన తీర్పరిగా వచ్చాడు. విగ్గిని పెట్టుకొని వచ్చాడు ఆయన. సాయంకాల సమయంలో ఆదామ అని అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడంటే 999 శాఖలు ఆకులు కట్టుకొని ఉన్నాడు అక్కడ. అవునా? ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన దిగొచ్చాడు ఆయన. విగ్గుడి ధరించుకొని పెట్టుకుని వచ్చాడు ఆయన. ఆదామా అంటుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకు? మానవుడు వెతుకుతా ఉన్నాడు ఆయన. దూతలు పడిపోయినప్పుడు రాలేదు, మానవుడు పడిపోయినప్పుడు దిగొచ్చాడు ఆయన. తీర్పరిగా దిగొచ్చాడు ఆయన. న్యాయాధిపతిగా దిగొచ్చాడు ఆయన. ఇప్పుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆదాము అవ్వలు ఎక్కడ ఉన్నారో తెలుసా? కుడి పక్కన ఉన్నారు వాళ్ళు. ఎడమ పక్కన ఎవరు ఉన్నారంటే అపవాది సాతానుడు ఉన్నాడు. అర్థమవుతుందా? కుడి పక్కన ఎవరు ఉన్నారంటే ఆదామవ్వలు ఉన్నారు. ఎడమ పక్కన ఎవరు ఉన్నారంటే సాతానుడు ఉన్నాడు. ఇప్పుడు తీర్పు తీర్చాడు ఆయన. ఇప్పుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు ఆయన. ఏంటి ఆ ప్రవచనం అంటే ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరి నీకును స్త్రీకి నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టను, నువ్వు దాని మడి మీద కొట్టేదు అని చెప్పాను. నీకును స్త్రీకిని. నీకంటే సర్పం, స్త్రీ అంటే స్త్రీ సంతానం ద్వారా ఆయన వస్తానని. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? ఇప్పుడు స్త్రీ సంతానం ద్వారా వచ్చాడు. పౌలు గారు చెప్పారా? ఆయన స్త్రీ సంతానమందు పుట్టి, గలతీ రాసిన పత్రికలో చెప్తున్నట్లుగా ఒకసారి లేఖనం తీయండి. 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రంకు లోబడిన వారిని విమోచించడికై ధర్మశాస్త్రంకు లోబడిన వాడు ఆయన. ఇప్పుడు స్త్రీ సంతానమందు పుట్టాడు ఆయన. పుట్టాడా? హల్లెలూయా. ఇప్పుడు స్త్రీ సంతానం ద్వారా వచ్చాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు స్త్రీ సంతానానికి, నీ సంతానానికి వైరం కలగజేసేదను. హల్లెలూయా. ఇప్పుడు సాయంకాల సమయంలో తీర్పరిగా వచ్చాడు ఆయన. ధర్మశాస్త్రంలో చట్టం ఉన్నది. ధర్మశాస్త్రంలో చట్టం ఏమున్నదంటే 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరం సునాద సంవత్సరం. సునాద సంవత్సరంలో ఏంటి? విడుదల. అవునా? విడుదల. అక్కడ సునాద బోర వినబడుతున్నప్పుడు మానవుడికి విడుదల. అక్కడ ఎవరైతే ఆ శబ్దం విన్నాడో అతడు ఏ పనిలో ఉన్నా సరే అతడు తన పనిలో ఉన్న తన వస్తువులు విడిచిపెట్టి ఆ బూర శబ్దం విన్నప్పుడు అతను ఏం చేయాలంటే ఆ శబ్దం ఎప్పుడైతే విన్నాడో అతని విడుదల వచ్చేసింది. ఇంకా అతను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఇంకా ఇప్పుడు అతను ఏం చేస్తాడు? కుటుంబం యొక్క ఆల్బమ్ని చూస్తాడు ఆయన. ఏంటి కుటుంబం యొక్క ఆల్బమ్? మన కాలంలో కుటుంబం యొక్క ఆల్బమ్ వచ్చింది. దీనిలో ఏం చూసుకుంటా ఉన్నాం? మన యొక్క ఫోటో చూసుకుంటా ఉన్నాం. మన యొక్క ఫ్యామిలీ ఆల్బమ్ చూస్తూ ఉన్నాం.
ఎందుకు సునాద బోర వచ్చింది? ఎందుకంటే ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు 7 సార్లు రక్తాన్ని ప్రోక్షిస్తాడా లేదా? 7 సార్లు రక్తాన్ని ప్రోక్షిస్తాడు. మరలా ప్రధాన యాజకుడు ప్రత్యక్షమవుతాడు మరలా. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు తెర లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళాడా? తెర లోపలి ప్రధాన యాజకుడు వెళ్ళాడు. 7 సంఘకాలాల్లో రక్తం ప్రోక్షించాడు ఆయన. ఇప్పుడు 7వ సంఘకాలంలో మన ప్రధాన యాజకుడు తెరను దాటుకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు భూమిపైన ఒక యాజకుడు ఉండాలి. ఎవరా యాజకుడు? మన కాలపు ప్రవక్త. ప్రధాన యాజకుడు వచ్చాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు బలిష్ఠుడైన దూత. అందుకే ఆయన ముఖాన్ని చూస్తున్నాం ఇప్పుడు, ఆయన కన్నులు చూస్తున్నాం ఇప్పుడు, ఆయన నోరుని చూస్తూ ఉన్నాం ఇప్పుడు. సునాద బోర వచ్చిందా లేదా? ఇప్పుడు సునాద బోర ఏం తీసుకొచ్చింది? ఇప్పుడు 7వ దూత బోర ఏం తీసుకొచ్చింది? నిన్ను స్వాతంత్రం చేసింది. సంఘ శాఖలో ఉన్న నిన్ను, ఆచారాల్లో ఉన్న నిన్ను బయటికి తీసుకొచ్చింది. ఆమె చెప్తారా? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆయన ముఖం కనిపించింది అక్కడ. చాలా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి? స్త్రీ సంతానం, నీ సంతానం. ఏంటి వైరం? చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రకటన 12లో దేవుని యొక్క వాక్యం ఇలా చదివిస్తున్నది. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. ఏముంది? పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉండెను. ఈమె సూర్యుని ధరించుకున్నది. ఎవరా సూర్యుడు? ఆయన ముఖము సూర్యుని వలె ఉన్నది. మత్తయి 17 ఆయన ముఖం ఎలా ఉంది? సూర్యుని వలె ఉన్నది. ప్రకటన 1 ఆయన ముఖం ఎలా ఉంది? సూర్యుని వలె ఉన్నది. ప్రకటన 10లో ఎలాగుంది? ఆయన ముఖము సూర్యబింబం, సూర్యుని వలె ఉన్నది. ఇప్పుడు ఆమె సూర్యుని ధరించుకున్నది. అర్థమవుతుందా? ఆమె ఇప్పుడు సూర్యుని ధరించుకున్నది. ఇప్పుడు ఆమె ధర్మశాస్త్రం కింద లేదు. ఇప్పుడు సంఘకాలాలు ఏంటి? ధర్మశాస్త్రం కోరుకున్నది. కృపకు బదులుగా ధర్మశాస్త్రం కోరుకున్నది. కానీ ఇప్పుడు ఈ స్త్రీ ధర్మశాస్త్రం కింద లేదు. ఇప్పుడు సూర్యుని కింద ఉన్నది. నీతి సూర్యుడు వచ్చాడా లేదా? ఈ కాలంలో మనకు నీతి సూర్యుడు ఉదయించాడు. ఇప్పుడు చంద్రుడు ఏంటి? ధర్మశాస్త్రం. అక్కడ ఆమె ధర్మశాస్త్రం కింద లేదు. ఇప్పుడు 12 నక్షత్రాలు ఏంటి? 12 మంది అపోస్తలులు. అవునా? ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నెప్పులకు కేకలు వేయుచుండెను. ఈమె గర్భవతి అయింది. ప్రసవ వేదన పడుచు ఆ నెప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకం నుండి ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండును, దాని తల మీద 7 కిరీటములు ఉండెను. ఇక్కడ ఏముంది? ఘట సర్పం. దీనికి 7 తలలను 7 కొమ్ములు ఉండును, దాని తల మీద 7 కిరీటములు ఉండెను. అర్థమవుతుందా? మొదటి ముద్రలో ప్రవక్త ఎలా చెప్తున్నాడు? 337వ పారాగ్రాఫ్. ఉంటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? చాలా జాగ్రత్తగా వినండి. 337. యేసు జన్మించినప్పుడు పరలోకమునున్న ఎర్రని మహాఘట సర్పము ఆ స్త్రీ శిశువుని కనగానే ఆమె యొక్క శిశువును అది మృంగివేయవలనని ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉన్నది. అది నిజమేనా? సంఘం ఆమె అని చెప్తున్నది. ఆ శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుని మృంగివేయడానికి నిలబడి ఉన్నది ఎవరు? రోమ్.
చూసారా, అదియే ఎర్రని మహాఘట సర్పం. యేసుక్రీస్తు జన్మించినప్పుడు, అవునా, యేసు జన్మించినప్పుడు మొదటి రాకడలో మరియా గర్భవతి అయింది. యేసుకి జన్మనిచ్చింది. అక్కడ జన్మనిచ్చినప్పుడు అక్కడ ఘట సర్పం ఆ శిశువుని చంపవాలని ఎదురు చూసింది. చూసిందా? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ చంపించేశాడు హేరోదు. ఇక్కడ ప్రవక్త హేరోదు అనే మాట వాడలేదు. ఏం వాడాడు? రోమ్ అని వాడాడు. రోమ్ అని వాడాడు, హేరోదు అని వాడలేదు ఆయన. రోమ్ అని వాడాడు ఆయన. చూడండి, ఆ శిశువు జన్మించినప్పుడు ఆ శిశువును మృంగివేడుకు నిలబడి ఉన్నది ఎవరు? రోమ్. అదే ఎర్రని మహాఘట సర్పం. మీ యొక్క అధిపతి ఇక్కడే ఉన్నాడు, అతనే మీ యొక్క మృగము. ప్రతి ఒక్కరు ఒకే విధంగా అక్కడే ఉన్నారు. శిశువుని మృంగివేయవలని దేవుడు ఆ శిశువుని పరలోకమును తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనం పైన కూర్చోబెట్టను. నియమింపబడిన కాలం వచ్చే వరకు క్రీస్తు ఇక్కడే ఉన్నాడు. చూసారా? ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడో గమనించండి. ఇక్కడ మొదటి రాకడ గురించి చెప్తా ఉన్నాడు. మరియా గర్భం ధరించింది, అవునా? మరియా గర్భం ధరించింది, అవునా? ఆమె చెప్తారా? కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ స్త్రీని హింసించట్లేదు. రోమ్ ఆ స్త్రీని హింసించట్లేదు. రోమ్ ఆ స్త్రీని ఏం చేసిందంటే దేవతను చేసింది. పట్టుకున్నారా? రోమ్ ఏం చేసింది? మరియని దేవతగా చేసింది. పట్టుకోండి ఇక్కడ. మరియా రోమ్ ఏం చేసిందంటే మరియని దేవతగా చేసింది, పూజించినట్లుగా చేసింది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ ప్రకటన 12లో ఉన్న స్త్రీ ఎవరు? ఈ స్త్రీ గర్భం ధరించింది, ప్రసవ వేదన పడుతూ ఉన్నది. దూత ద్వారా గర్భం ధరించింది ఈమె. హల్లెలూయా. ఆయన స్త్రీ సంతానం ద్వారా వస్తానని చెప్పాడు. ఆయన స్త్రీ సంతానం ద్వారా వచ్చాడు. ఇప్పుడు ఎవరికి వైరం? ఇప్పుడు స్త్రీ సంతానమునకును ఆ సంతానములకు వైరం. ఇప్పుడు దేవుడు ఆమెడు మహిమ కలిగిన కాక ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతూ ఉన్నది? చాలా జాగ్రత్తగా వినండి. యుద్ధం ఎక్కడ జరుగుతూ ఉన్నది? ఇప్పుడు ఈ స్త్రీ గర్భం ధరించింది. ఈమె ధరించిందా గర్భం? హల్లెలూయా. ఇక్కడ ప్రకటన 12లో ఉన్న స్త్రీ ఎవరు? ఈ ప్రకటన 12 ఎక్కడున్నదని చెప్పాడు ప్రవక్త. ప్రభు రాకకు మరి 7వ బోలికి మధ్యలో ప్రకటన 12 ఉన్నది అన్నాడు ఆయన. అన్నాడా? చాలా జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫ్యూచర్ హోమ్ అనే వర్తమానంలో ఇంగ్లీష్లో 50th పారాగ్రాఫ్ ఉంటుంది. 1964 ఆగస్ట్ 8 అనుకుంటా. ప్రభు రాకడ ప్రకటన 10, అవునా? ప్రకటన 11:7 క్షమించండి, 11:15. ది 7th ట్రంపెట్, 7వ బోరిది. మధ్యలో రెవల్యూషన్ 12. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంగ్లీష్లో 1964 ఆగస్ట్ 2 అనుకుంటున్నాను నేను. హబ్లో అయితే పారాగ్రాఫ్ నెంబర్ 25, ఇంగ్లీష్లో అయితే 50 పారాగ్రాఫ్ నెంబర్. ఓకే. అండ్ దెన్ లేటర్ ఆన్ ఇన్ ద ఇఫ్ ద లార్డ్ విల్లింగ్ వీ కమ్ ఇన్ టు ద 12th చాప్టర్. అది సీల్స్ కాదు, ఆర్ నాట్, పార్డన్ మీ, క్షమించండి. ద 12th చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్ విచ్ లేస్ బిట్వీన్ ద కమింగ్ ఆఫ్ ది లార్డ్ అండ్ ద ఎండింగ్ ఆఫ్ ది ట్రంపెట్స్. ప్రభు రాకడకు బోరుల యొక్క అంతకు మధ్యలో
ప్రకటన 12 ఉన్నది, అండ్ సో ఫార్త్. దేవునామని మహిమ గాక. ప్రభు రాకడకు అలాగే 7వ బూర మధ్యలో, 7వ బూర ఎక్కడ ఉన్నది? ప్రకటన 11లో ఉన్నది. దాని మధ్యలో ప్రకటన 12. ప్రకటన 12లో ఒక స్త్రీ గర్భం ధరించింది. ఈమెలా గర్భం ధరించింది? చాలా జాగ్రత్తగా వినండి. ఆది కాండంలో ఒక స్త్రీ తెలివి వృక్ష ఫలములు తినటం వలన గర్భం ధరించింది. ఆది కాండంలో ఒక స్త్రీ తెలివినిచ్చి వృక్ష ఫలములు తినడం వలన గర్భం ధరించింది. ఆమె గర్భం ధరించినప్పుడు న్యాయాధిపతి దిగొచ్చాడు. న్యాయాధిపతి దిగొచ్చినప్పుడు అక్కడ ఒక శరీర మార్పును చేశాడు ఆయన. అప్పటి వరకు సర్పం ఎలాగున్నది? 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయా? కానీ ఇప్పుడు సర్పం ఎలా మార్చేశాడు? సర్పం యొక్క శరీరం పడిపోయింది, అక్కడ మార్చబడింది, అక్కడ ప్రాకే జీవిగా మారిపోయింది. అది ఆది కాండం, అది విత్తనాల పుస్తకం, అది ఆది కాండం విత్తనాల పుస్తకం. కానీ ఇప్పుడు కోతకాలంలో ఉన్నాం, ఇప్పుడు ప్రకటనలో ఉన్నాం. ఇప్పుడు మరలా ఇప్పుడు న్యాయాధిపతిగా దిగొచ్చాడు ఆయన. ఇప్పుడు న్యాయాధిపతిగా దిగొచ్చాడంటే ఇప్పుడు శరీర మార్పు ఉండాలి కదా ఇక్కడ. మరి ఈ స్త్రీ ఏం తిన్నది? ఆ స్త్రీ జ్ఞానవృక్ష ఫలాలు తింటే మరి స్త్రీ ఏదో తినాలి కదా. ఈమెమి తిన్నది? ప్రకటన 10:1లో బలిష్ఠుడైన దూత విప్పబడిన పుస్తకంతో వచ్చాడు. ఆ దూత దిగొస్తున్నప్పుడు 7వ దూత భూమి పైన ఉన్నాడు. ఆ పుస్తకాన్ని 7వ దూతకి ఇచ్చాడు. ప్రకటన 10:1, ప్రకటన 10:7. మరి ప్రకటన 10:8 ఒక స్త్రీ ఉన్నది అక్కడ. యోహాను వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? ఆ పుస్తకాన్ని తీసుకున్న ఆ పుస్తకాన్ని తీసుకుని ఏం చేసింది? ఆమె కూడా పుస్తకాన్ని తిన్నది. తెలివినిచ్చి వృక్షఫలం కాదు, దేవుడు మానవుడు సృజించినప్పుడు తన హక్కు పత్రాన్ని ఆ మానవుడిలో పెట్టాడు. హక్కు పత్రాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. దేవుడు నామడు మహిమ కలుగును గాక. ఇప్పుడు మరలా పుస్తకంతో న్యాయాధిపతి దిగొచ్చాడు. ఇప్పుడు ఈ స్త్రీ ఏం తిన్నదంటే, ఏ పుస్తకం అయితే ఆదాము చేతికి ఇచ్చాడు, ఆ జీవవృక్ష ఫలాలు తినకుండా ఆ ఏదోన్ తోటలో ఖడ్గజ్వాలలు పెట్టాడా? ఖడ్గజ్వాలలు చుట్టూ ఖడ్గజ్వాలలు పెట్టాడా? దీని దగ్గర రావద్దని, ఏ ఒక్కడు కూడా దీన్ని సమీపించకూడదని ఖడ్గజ్వాలలు పెట్టాడు. అది విత్తనాల పుస్తకం. కానీ ఇప్పుడు కోతకాల పుస్తకం దగ్గరికి వచ్చేసరికి రండి, పుస్తకం తినండి, వచ్చి చూడు. ఇక్కడ మొదటి ముద్ర విప్పబడినప్పుడు వచ్చి చూడుడి, 2వ ముద్ర వచ్చినప్పుడు వచ్చి చూడుడి. ఇప్పుడు ఏంటి పుస్తకం? ఈ పుస్తకం తినటం వల్లనే నువ్వు గర్భం ధరించావు. ఆ యొక్క తెలివినిచ్చి వృక్ష ఫలాలు తినడం వలన ఆమె మరణం తీసుకొస్తే, ఇప్పుడు ఈ పుస్తకం తినడం వలన ఇప్పుడు జీవం వచ్చింది. ఇప్పుడు మానవుడు ప్రతిష్ఠిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం వచ్చింది? ఇప్పుడు మానవుడిని ప్రతిష్ఠించడానికి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే ఈ స్త్రీ ఎక్కడున్నది? ఇప్పుడు ప్రకటన ప్రభు రాకడకు 7వ బూరకు మధ్యలో ఉన్నది. మరి ప్రభు రాకడ జరిగిందా లేదా? ప్రకటన మధ్యలో దిగొచ్చాడా లేదా? దిగొచ్చి ఏం చేశాడు? పుస్తకం ఇచ్చాడు. 7వ దూత తీసుకున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ తీసుకున్నది. యోహాను తిన్నాడు. పుస్తకం తినడం వల్ల ఏమైంది? యోహాను గర్భం ధరించాడు. ఆ స్త్రీ గర్భం ధరించింది. ఇప్పుడు
అంటే ఇప్పుడు ఎత్తబడుట ఎక్కడున్నది? ప్రకటన 10కి 7వ బోరికి మధ్యలో, ప్రకటన 12లో ఒక స్త్రీ కొనుపోబడతా ఉన్నది. ఇప్పుడు సంఘం హఠాత్తుగా ఆమె కొనుపోబడతా ఉన్నది. సడన్ సీక్రెట్, ఆమె సీక్రెట్గా కొనుపోబడతా, హఠాత్తుగా కొనుపోబడుతుంది. పట్టుకున్నారా? ఇప్పుడు గర్భం ధరించిందా ఆమె? చాలా జాగ్రత్తగా ఉందండి. అందరు ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క మాట నేను చదివి వినిపిస్తా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఈ ఘట సర్పం రోమ్ అయి ఉన్నది, అవునా? రోమ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ స్త్రీని హింసించడానికి వచ్చింది. 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగివేయవలనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములు నిపదండంతో యాలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని ఎదుడు ఎద్దుకును అని సింహాన్ని ఎదురు కొనుపోబడును. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చటి వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను. ఇప్పుడు ఆ స్త్రీని హింసించడానికి ఎప్పుడైతే ఈ రోమ్, ఈ ఘట సర్పం వచ్చిందో, ఈ స్త్రీని హింసిస్తుంది. ఈ స్త్రీని హింసించడానికి వస్తుంది. కానీ ఈ స్త్రీ శ్రమల్లోకి వెళ్ళదు. ఎత్తబడి ముందు హింస వస్తుంది. ఎవరు తీసుకొస్తారా హింస? ఘట సర్పం తీసుకొస్తుంది, రోమ్ తీసుకొస్తుంది. పట్టుకున్నారా? మనం శ్రమల కాలంలోకి వెళ్ళము, కానీ హింస మాత్రం వస్తుంది. ఎప్పుడు ఆ హింస వస్తుంది? ఆమె గర్భం ధరించి ఇంకా కననై ఉన్న సమయం వచ్చినప్పుడు ఆమె పైకి ఒక ఒత్తిడి రాబోతున్నది. ఏంటా ఒత్తిడి? సంఘ శాఖల సమాఖ్య, వరల్డ్ కౌన్సిల్ సక్సెస్ ఇప్పుడు ఆ స్త్రీ పైకి వస్తాయి. ఇప్పుడు అది హింస, అది అవునా? అది హింస. అది ఆ హింస ఆమె పైకి వస్తున్నప్పుడు, ఆమె పైకి ఆ ఒత్తిడి వస్తున్నప్పుడు, అప్పుడు వధువు ప్రసంగించడం ఆపేస్తుంది. అవునా? ప్రసంగించడం ఆపేస్తుంది. ఇప్పుడు ఆమె ఏం పొందుకుంటున్నది? 3వ ఈడుపులో మొదటి భాగం వాక్యం తెరవబడుట, ఓపెనింగ్ ఆఫ్ ది వర్డ్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ 7 ముద్రలలో నుండి దేవుడు వాక్యాన్ని తెరిచి ఆమెకి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యం ద్వారా ఏమవుతా ఉన్నది? గర్భం ధరిస్తూ ఉన్నది. గర్భం ధరించావా నువ్వు? ఆమె గర్భం ధరిస్తూ ఉన్నది. ఆ హింస ఎప్పుడైతే వచ్చిందో ఆమె పైకి, ఆ కననైన స్త్రీ పైకి ఎప్పుడైతే హింస వచ్చిందో, ప్రసవ వేదన, ఆమె ప్రసవ వేదన పడుతూ ఉన్నది. ప్రవక్త ఏమన్నాడు? ప్రసవ నొప్పుల్లో ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో, ప్రవక్త ఒక ప్రసవ నొప్పి, ఏజ్కేల్ వచ్చాడు ఒక ప్రసవ నొప్పి, ఇర్మియా వచ్చాడు ఒక ప్రసవ నొప్పి, దానియేలు వచ్చాడు ఒక ప్రసవ నొప్పి, ప్రతి ప్రవక్త ఒక ప్రసవ నొప్పి. మరిప్పుడు 7 సంఘ కాలాలలో ఒక్కొక్క దూత వచ్చినప్పుడు ప్రసవ నొప్పులా కాదా? అవునా? ఇప్పుడు ప్రసవ నొప్పులు పడతా ఉన్నది. ఆమె గర్భం ధరించింది ఆమె. ఇప్పుడు ఆమె పైకి హింస రాబోతున్నది. కానీ శ్రమంలోకి వెళ్ళదామే, వధు ప్రీచింగ్ ఆపేయబోతున్నది. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో ఆలోచించండి. వధు ప్రీచింగ్ ఆపేయబోతుంది. అప్పుడు ఒత్తిడి వచ్చినప్పుడు ఆమె, ఆ శిశువు కొనుపోబడతాడు. ఆమె అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. 1260 దినములు ఆమె పోషించబడుతుంది. అవునా? కానీ 5వ వచనం చూడండి, 7వ వచనం చూడండి. ఇక్కడ అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలన దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా,
లేఖనాన్ని జాగ్రత్తగా వినండి. అంతటా పరలోకం యుద్ధం జరిగను. మికాయేలు అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పం దాని దూతలు యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకమును వారికి స్థలం లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదాన్ని సాతానని పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును. దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడిరి. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతున్నది. ఏంటి యుద్ధం? మికాయేలు అతని దూతలు. ఎవరు మికాయేలు? క్రీస్తు అయి ఉన్నాడు. కానీ ఇది చదివితే ఎలా ఉండదు తెలుసా? ఆదాము కంటే ముందు దూతల యుగం ఉన్నది, అవునా? ఆ దూతల యుగంలో ఈ లూసిఫర్కి దేవుని యొక్క దూతలకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భూమి మొత్తం నాశనం అయింది. అపవాది భూమిపైకి తోసివేయబడ్డాడు. ప్రవక్త చాలా మెసేజ్లో దీన్నే తీసుకొచ్చాడు ఆయన, అవునా? కానీ ఇక్కడ యుద్ధం చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ యుద్ధం అనేది మనం గమనించినట్లయితే మికాయేలుకి అతని దూతలకు ఆ ఘట సర్పంతో యుద్ధం జరుగుతున్నది, అవునా? యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యుద్ధము చూడండి, దాంతో పోల్చడం కాదు. ఇది ఆదాము కంటే ముందున్న ఆ దేవదూతల యుగంలో యుద్ధంతో పోల్చడం కాదు. ఇప్పుడు ప్రకటన 12లో జరుగుతూ ఉన్నది ఇది. ఈ ప్రకటన 12లో అందరు ఇక్కడే ఉన్నారా? ఈ ప్రకటన 12లో యుద్ధం జరుగుతూ ఉన్నది. చూడండి, అక్కడ ఆ సాతానుడిని ఎప్పుడైతే త్రోసివేశాడో 7 పరిమాణాలు ఉంటాయి కదా. ఒకసారి స్లైడ్ వేసినట్లయితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉందండి. ఏడు పరిమాణాలలో చూడండి, ఇక్కడ 7 డైమెన్షన్స్ మీకు తెలుసు. కాలము, పదార్థము, వెలుగు, పదార్థము, కాలం, సైన్స్, పాతాళము, పరదేశు, పరలోకం. ఒకప్పుడు ఈ దూత ఎక్కడున్నాడంటే లూసిఫర్ పరలోకంలో ఉండేవాడు, అవునా? ఇప్పుడు అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. ఇక్కడ చూడండి, మొదటి ఆకాశము, రెండో ఆకాశం, మూడో ఆకాశం, అది దేవదూతలు ఉండే స్థలం. కానీ ఎఫెసీ రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తున్నది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ముని క్రీస్తు కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఏ అధిపతి? వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వీడెవడు? వాయుమండల సంబంధ అధిపతి. ఇప్పుడు వాయు సంబంధమైన అధిపతి వాడు అక్కడి నుంచి ఇక్కడ త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు సాతానుడికి విమోచన లేదు. ఆమెన్ చెప్తారా? లూసిఫర్కి విమోచన లేదు. దూతలకు విమోచన అర్థం కాదు. మరి విమోచన ఎవరికి? మానవుడికి. ఇప్పుడు 7వ పరిమాణంలోకి ఎవరు వెళ్తారు? లూసిఫర్ వెళ్ళలేడు, త్రోసివేయబడ్డాడు అక్కడి నుంచి. కానీ ఇప్పుడు వెళ్ళాలంటే ఏం కావాలి? రక్తం కావాలి. దూతలు వెళ్ళలేవు. ఇంకా పడిపోయిన దూతలు, విమోచన లేదు వాటికి. అర్థమవుతుందా? ఇప్పుడు విమోచన ఎవరికి? మానవుడికి. ఇప్పుడు మానవుడు పడిపోయాడా లేదా? ఎక్కడి వరకు పడిపోయాడు? మానవుడు పాతాళం వరకు పడిపోయాడు, కింది వరకు పడిపోయాడు, సమాధి వరకు వెళ్తా ఉన్నాడు, పాతాళానికి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి దేవుడు మానవుని పైకి లేపుతా ఉన్నాడు. దేని ద్వారా? విమోచన కార్యము ద్వారా. అంటే మానవుడు ఇప్పుడు పాతాళం నుండి పైకి లేపుతా ఉన్నాడు దేవుడు, కానీ లూసిఫర్ పైనుంచి కింద పడతా ఉన్నాడు.
వాడి ముందు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉండేవాడు. వాడి స్థానం ఏంటి? కింద పడ్డాడు. అవునా? ఎప్పుడైతే వధువెత్తబడిందో వాడిప్పుడు మానవుళ్ళు శరీరధారి అవుతాడు. వధువెత్తబడటంతో వాడి కిందకి వస్తాడు. అర్థమవుతుంది అందరికీ? అండ్ డౌటా? వధువు ఇక్కడి నుంచి కొనుక్కోబడినప్పుడు వాడు ఇప్పుడు మానవుళ్ళు శరీరధారి అవుతాడు. వాడు భూమిపైన ఒక శరీరం ధరించుకుంటాడు వాడు. అంటే ఇప్పుడు ఆడు పరలోకంలో ఉన్న వాడు కింద పడ్డాడు. అవునా? దాని తర్వాత ఇప్పుడు భూమిపైకి వస్తాడు. భూమిపై నుంచి ఎక్కడికి వెళ్తాడు? వాడు పాతాళంలో బంధించబడతాడు. అంటే వాడి స్థితి పైనుంచి కింద పడతా ఉన్నాడు. కానీ మానవుడు పాపం ద్వారా పడిపోయాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు విమోచన కార్యాన్ని తీసుకొస్తూ మానవుడిని ఇప్పుడు పైకి లేపుతా ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన పరిస్థితులు ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు. మరి శరీర మార్పు పొందుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? 7వ పరిమాణంలోకి వెళ్తాం. దేవుడు ఉండే స్థలానికి వెళ్తాం. అంటే ఇప్పుడు యుద్ధం ఏం జరుగుతుందంటే, యుద్ధం ఏం చేస్తుందంటే మనల్ని పైకి తీసుకెళ్తా ఉన్నది. యుద్ధం జరుగుతూ ఉంది ఇక్కడ. ప్రకటన 12 యుద్ధం జరుగుతూ ఉందా? మీ మనసులన్నీ ఇక్కడే ఉన్నాయా? అంతటా పరలోక ముందు యుద్ధం జరిగను. మికాయిల్ అతను దూతలు అతను ఘట సర్పంతో యుద్ధం చేయవాలని ఉండగా ఆ ఘట సర్పం దాని దూతలు యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయి. కనుక పరలోకం ఉన్న వారికి ఇంకా స్థలం లేకపోయిను. అవునా? ప్రతి కాలంలో యుద్ధం జరుగుతుంది. ప్రతి రోము యొక్క అధిపతిలో ఎవరున్నారు? లూసిఫర్ ఉన్నాడు. అవునా? ఒకసారి దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటున్నాను. 10వ అధ్యాయం. అందరు ఇక్కడ ఉన్నారా? నాకెందుకో డౌట్గా ఉన్నది. పారసిక రాజుకు కోరేసు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడింది. గొప్ప యుద్ధం జరుగునన్న సంగతి నిజమే. ఇక్కడ కూడా యుద్ధం ఉన్నది. ఆమె చెప్తారా? దానియేలు దాన్ని గ్రహించను. అది దర్శనం వల్ల అతను తెలిసినది ఆయను. ఆ దినములందు దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడైతిని. 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేక ఉంటుంది. 3 వారాలు భోజనం చేయలేదు ఆయన. 21 రోజు భోజనం చేయలేదు. కానీ 11 వచ్చిన దానియేలు, నువ్వు బహుప్రియుడు కనుక నేను నీ ఎదుగు పంపబడితిని. నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకొనమనను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. అప్పుడు అతడు దానియేలు, భయపడకము, నీవు తెలుసుకున్న వల్ల నీ మనసును అప్పగించి దేవుని ఎదుటిని తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలు బట్టి నేను వచ్చి తిని. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసిక రాజుల సముఖం నిల్చుండగా ప్రధాన అధిపతులు మికాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ఎవరా మికాయేలు? ఇప్పుడు పారసిక రాజులు ఎవరున్నారు? లూసిఫర్ ఉన్నాడు. దానియేలు ఉరుముల శబ్దం విన్నాడా? ఉరుముల శబ్దం. కానీ ఉరుములు రాయలేకపోయాడు. దాన్ని ఏమన్నాడు? షట్ ఇట్ అప్ అన్నాడు ఆయన. దాన్ని మూసే అన్నాడు ఆయన. ఇక్కడ భౌతికంగా చూస్తే భౌతిక రాజ్యంలో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ ఆ రాజులు, పారసిక రాజులు ఎవరు ఉన్నారంటే సాతానుడు ఉన్నాడు, లూసిఫర్ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మికాయేలు వచ్చాడు. మికాయేలు ఎవరు? ఇప్పుడు క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుందా? ఆమె సంతానమునకు స్త్రీ సంతానమునకు, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం యుద్ధ రంగంలో ఉన్నామా లేదా? ప్రవక్త ఏమన్నాడు? మన పిక్నిక్లో లేము, యుద్ధ రంగంలో ఉన్నాము. ఇప్పుడు ఏంటి ఆ యుద్ధములు? ఒత్తిడి. ప్రతి వ్యక్తికి ఒత్తిడి వస్తూ ఉన్నది. ఈ ఒత్తిడే తట్టుకోకపోతే ఇంకా ఆ ఒత్తిడి ఏం తట్టుకుంటాను? కుటుంబంలో ఒత్తిడి, స్నేహితుల మధ్య ఒత్తిడి, బంధువుల మధ్యలో ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి, రోగములు, నిందలు, ఈ ఒత్తిళ్ళన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ ఒత్తిడి తట్టుకోవడానికి దేవుడు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు
అర్థమవుతుందా? ఆ ఒత్తిడి తట్టుకోవడానికి దేవుడు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఒత్తిడికే నువ్వు భక్తి మానేస్తే ఆ ఒత్తిడి వచ్చినప్పుడు వాక్యం కొరకు ఎలా నిలబడతాను? అర్థమవుతుందా? అందరు ఇక్కడే ఉన్నారా? అందుకే ఒత్తిళ్ళు ఎప్పుడు ఉంటాయి, పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి. దాన్ని దాటి చేసేదే భక్తి, దాన్ని జయించేదే విశ్వాసం. అందుకే ఒక క్రైస్తవుడు ఎప్పుడు ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఇలాంటి ఒత్తిళ్ళు కృంగిపోవడం కాదు. పరిస్థితులు ఏమైనా సరే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎంతకంటే భయంకరమైన ఒత్తిడి రాబోతున్నాయి. అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? ఇప్పుడు ఆమె ఏం చెప్తున్నావు, ఇప్పుడు వధువు అని చెప్తున్నావు ఇప్పుడు, అవునా? అప్పుడు అలాంటి ఒత్తిడి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉండవు? ఆ సంఘ శాఖల సమాఖ్య ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడతావు? ఇప్పుడు అందుకే దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. వాక్యం తెరవడం ద్వారా నీ ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఎందుకు? ఆ రోజు ఈ ప్రత్యక్షతే నిన్ను ఒత్తిడిలో జయించేటట్లుగా చేస్తుంది. అర్థమవుతుందా? సంఘము వధువు హఠాత్తుగా కొనుక్కోబడుట. ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడమని నాకు తెలీదు, కానీ నేను మాట్లాడుతూ ఉన్నాను. అది రాబోతున్నదేమో, దగ్గరకు వచ్చేసామేమో. ఇంకా ప్రపంచ రాజకీయాలు మారబోతున్నాయి. తెలుసా మీకు? నెక్స్ట్ మన ఎలక్షన్స్, నెక్స్ట్ ఇయర్ అమెరికా ఎలక్షన్స్. అనదర్ రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ ప్రవక్త చెప్పినట్లుగా వచ్చాడు. మరి ఆ ప్రెసిడెంట్ వెళ్ళిపోతున్నాడు 2024లో. మళ్ళీ ఎలక్షన్స్. ఏం జరుగుతుంది? ఎక్కడున్నాం మనం? ప్రపంచ రాజకీయాలు మారుతున్నాయి. అందుకే ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒక పేరు పెడతారు వాళ్ళు. ఈ 2024 నుండి 12 సంవత్సరాలు డ్రాగన్ ఇయర్ అన్నారు వాళ్ళు. ఇప్పుడు డ్రాగన్ అంటే ఏంటి? మృగం. పేరు కూడా కరెక్ట్గా పెట్టారు వాళ్ళు. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎవరికి? మికాయేలు దూతలకి, ఘట సర్పం మూలకి. యుద్ధంలో ఉన్నామా లేదా? ఇప్పుడు యుద్ధం జయిస్తామా? యుద్ధం జయించేది ఎవరు? ఇప్పుడు మనమని చెప్పండి. యుద్ధం జయించేది మనమే. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతాను పేరు గల ఆది సర్పమునకు మహాగడ్డ సర్పం పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది. మరి గొప్ప స్వరం పరలోకమున ఇలాగూ చెప్పట వింటిని, రాత్రింబగళ్ళు మన ఎదుట, దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపబడిన అపవాడి పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. పడద్రోయబడతాడు వాడు పైనుంచి పడద్రోయబడ్డాడు. వాయుమండలానికి అధిపతి వాడు. ఎప్పుడైతే వధువు ఎత్తబడుతుందో వాడు భూమిపైకి వస్తాడు. మనం వెళ్ళటం, వాడు రావడం. మనకు పైకి పోవడం, వాడి కిందకి రావడం. యుద్ధం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఇక్కడ. మనం వెళ్ళిపోవడం, వాడి కింద పడడం. మానవ శరీరంలో వాడు అవతారం ఎత్తడం, వాడే దేవుడిగా పూజించబడటం, 3.5 సంవత్సరాలు ఆరాధించబడడం, ఆ ఏకైక ప్రభుత్వాన్ని తీసుకురావడం, ప్రపంచాన్ని అంతా కంట్రోల్లో పెట్టుకోవడం. మరి మనం ఎక్కడ ఉంటాం? పెండ్లి విందులో ఉంటాం. 3.5 సంవత్సరాలు 1260 దినాలు ఈ స్త్రీ ఎక్కడ ఉండబోతున్నది? ఈమె అరణ్యమునకు కొనుపోబడింది. పక్షిరాజు వంటి రెక్కలు 2 ఇవ్వబడ్డాయి ఈమెకి. ఈమెకు పైకి కొనుపోబడింది. అక్కడ పోషించబడతా ఉన్నది. ఏంటక్కడ? అక్కడ విందు. ఏంటా విందు? గొర్రె పిల్ల వివాహ విందు అక్కడ. ఆ విందులో మనం ఉండబోతున్నాం అక్కడ. ఈమె అక్కడ విందులో ఉంటుంది. ఇక్కడ జరిగేవన్నీ జరుగుతాయి. ఇక్కడ శ్రమల కాలం జరుగుతుంది.
ఇప్పుడు అధికారమైన క్రీస్తుదాయను వారి గొర్రె పిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చున్నాడని చెప్పాను. ఆ ఘట సర్పం తన భూమి మీద పడదోయబడి ఉండి చూచి ఆ మగ శిశువుని కన్న స్త్రీ హింసించెను. హింస వస్తుందా లేదు? ఇప్పుడు స్త్రీకి హింస వస్తుంది, కానీ మన శ్రమల కాళ్ళకి పోలేం. శ్రమల కాళ్ళకి మనం వెళ్ళం, హింస వస్తుంది. ఆ ఘట సర్పం వచ్చి హింసిస్తుంది. అందువల్ల ఆమె అరణ్యంలో ఉన్న తమ చోటికి ఎగిరినట్లు గొప్ప పక్షి రాజ రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పం ముఖమును చూడకుండా ఆమె ఒక కాలంలో అర్ధకాలం పోషించబడను, 3.5 సంవత్సరాలు. కావున స్త్రీ ప్రవాహంను కొట్టుకుని పోవాలని ఆ సర్పం తన నోటి నిండా నీళ్లు నది ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగెక్కని, కానీ భూమి ఆ స్త్రీకి సహాయకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పం తన నోటిని వెళ్ళగెక్కని ప్రవాహం మింగివేసెను. భూమి కూడా సహాయం చేస్తుంది ఆ స్త్రీకి. అర్థమవుతుందా? మనం పైకి వెళ్ళటం, వాడి కిందికి రావడం. అందుకే ప్రకటన 10కి 7వ వరకు మధ్యలో ప్రకటన 12. ప్రవక్త ఆర్డర్ మార్చాడు. ఇప్పుడు దేని ద్వారా? ప్రత్యక్షత ద్వారా. ఒరిజినల్గా ఎలా ఉంది? ప్రకటన 10, 11, 12. కానీ ఇది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అది మన మధ్యలో జరుగుతూ ఉంది, అది మనలో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటి? ఆ స్త్రీ ఏం తిన్నది? పుస్తకం తిన్నది, జీవవృక్షం తిన్నది. ఇదేంటి జీవవృక్షం? ఆయన ఏం తీసుకొచ్చాడు? జీవవృక్షాన్ని తీసుకొచ్చాడు, జీవవృక్ష ఫలాలు తీసుకొచ్చాడు. ఆ ఏదైనా తోటలో తినొద్దన్నాడు, ఖడ్గజోళాలు పెట్టాడు, కానీ ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు ఏం చేస్తుంది? వధువు తింటా ఉన్నది. ఇప్పుడు మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలాలు కాదు, ఆ వృక్ష ఫలాలు తిన్నప్పుడు మానవ జాతి పతనమైంది. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తిన్నప్పుడు ఇప్పుడు జీవం వస్తూ ఉన్నది. మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? జీవంలోకి పోతున్నాం. మనం ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నాం. ఆమె చెప్తారా? ఎత్తబడతావా లేదా? నువ్వు ఎత్తబడితే ఆమె చెప్తావు. ఎత్తబడే విశ్వాసం నీకు ఇవ్వాలని నా ప్రార్థన అయి ఉన్నది. ఎత్తబడే విశ్వాసం పొందుకోండి. మేము రక్షించబడ్డాం, ప్రవక్త వర్తమానం తెలుసు, మేఘస్తంభం తెలుసు, ఈ కాలపు వర్తమానంలో ఉన్నాం. అది కాదు. ఉదయం చెప్పాను కదా, దేవుడు అది ఆశించట్లేదు, ఫలాలు ఆశిస్తున్నాడు. ఆయన ఫలం కోరుతా ఉన్నాడు. ఆయన ఏంటి? నువ్వు రక్షించబడ్డావు, సంతృప్తి పొందడం కాదు, నువ్వు ఆ మెచ్యూరిటీలోకి రావాలి. ఇప్పుడు ఆ కుమారుడి స్థానంలోకి రావాలి. ఇప్పుడు ఆయన దైవత్వంలోకి రావాలి. ఇప్పుడు అదేనా దేవుడు ఆశిస్తుంటా? ఆ తాడుపుల్లు ఏం చేస్తుంది? పలకబడిన మాట పరిచయంలోకి తీసుకొస్తుంది. ఏంటి? ఉడతల కలుగును గాక, తుఫాన్ ఆగిపోవును గాక, ఈ కొండటి జరుగును గాక. పలకబడిన మాట పరిచయంలోకి తీసుకొస్తుంది. ఈ పుస్తకం ఎక్కడ తీసుకెళ్తుంది నిన్ను? ఈ జీవవృక్షం నువ్వు తింటే ఎక్కడ తీసుకెళ్తుంది? పలకబడిన మాట పరిచర్యలోకి. దేవుడి రూపానికి ఇస్తుంది ఇది, దేవుడి స్వరూపానికి ఇస్తుంది ఇది. అందుకే ఈ పుస్తకం తినండి, పుస్తకం వినండి, పుస్తకం తినండి. ఏం చేస్తుంది? నిన్ను ఆయన స్వరూపంలోకి మారిస్తుంది ఇది. ఒకరోజు ఆ మినిస్ట్రీ చూడబోతున్నాం మనం. ఏంటి ఆ మినిస్ట్రీ? నేను రక్షించబడ్డాను, ప్రవక్త తెలుసుకున్నాను, ప్రవక్త వర్తమానంలో ఉన్నాను, అగ్నిస్తంభం మేఘస్తంభం నమ్ముతున్నాను, చాలా లెక్క పరలోకం. అది కాదు దేవుడు ఆశిస్తుంటా. అంతటితో ఆగొద్దు. నువ్వు రోజు పుస్తకం తింటా ఉండు, వాక్యం బయలుపరచబడతా ఉంటుంది, వాక్యం తింటా ఉండు. దేవుడు ఒకరోజు ఆ స్థితికి తీసుకొస్తాడు. అదే 3వ ఇటు పరిచర్యలో తీసుకొస్తాడు, పలకబడిన మాట పరిచర్యలో తీసుకొస్తాడు. ఆయన నువ్వు మాట పలికితే సృష్టి కలిగే స్థితికి తీసుకొస్తాడు. సంఘము సూపర్ చర్చ్ స్థితికి రావాలి. ఇప్పుడు దాని కొరకు ఈ పుస్తకాన్ని బోధిస్తున్నాము, దాని కొరకు ఈ పరిచర్య ఉన్నది. ఇది జనాలు పెంచుకునే పరిచర్య కాదు, ఇది సమూహాన్ని పెంచుకునే పరిచర్య కాదు. ఆ సూపర్ చర్చ్ చూడాలని ప్రవక్త దినాలు ఆశించాడు. దాన్ని ఒక సూపర్ చర్చ్ ఉండబోతున్నాడు ఆయన. పలికాడా లేదా ప్రవక్త? ఒక సూపర్ చర్చ్, సహజాతీతమైన సంఘం. ఇప్పుడు అది వస్తుంది.
ప్రవక్త నోటి నుంచి పలకబడిందంటే వస్తుంది అది. అది అందులో ఉన్నవా లేదు చూసుకోను. అందుకే ఇప్పుడు నీలో ఉన్న చెత్త అంతా పోవాలి. ఏంటి? ఉజ్జీవం ద్వారా ఏమొస్తుంది? నీలో ఉన్న చెత్త అంతా పోతుంది. ఒక నూతన స్వభావం సంఘంలోకి రావాలి, నూతనత్వం సంఘంలోకి రావాలి. అర్థమవుతుందా? నేను ప్రవక్త కొటేషన్ కొంచెం చదువుతాను, చదివి ముగిస్తాను. నేను హఠాత్తుగా రహస్యంగా సంఘం వెళ్ళిపోవుట. పారాగ్రాఫ్ ఇది ఉన్నదో లేదో తెలియదు. October 12, 1958 లేకపోవచ్చు, నేను చదివినప్పుడు వినండి. ఒక్కొక్క పాయింట్ షేక్ చేస్తుంది మిమ్మల్ని. వింటారా? నేను దీన్ని చెప్పి ముగిస్తా. ప్రజలు ఈరోజు ఎలా జీవించుచున్నారు అనగా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు కొంచెం ముందు ఆయన ఒక దూతల యొక్క సమూహమును అన్ని వార్తాపత్రికల వద్దకు పంపి, మరి 1 సంవత్సరం లేక అలాగూ ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రకటించి, వార్తాపత్రికల్లో అది పలానా తేదీన యేసు వచ్చునని ప్రకటించును. మరి దాన్ని రేడియోల ద్వారా ప్రసారం చేసి, మరి దాని టెలివిజన్లలో, మరి అన్ని చోట్ల ఆయన వచ్చుచున్నాడు నా దినము, మరి ఆ గడియ, మరి ఆ విధంగా ఈరోజు ప్రజలు జీవించుచున్నారు. యేసుక్రీస్తు ఎలా వస్తాడు? రేడియోల్లో, టీవీల్లో ప్రకటన చేసి, ఆయన దూతలు వస్తారు, పలానా రోజు వస్తాడు అని ప్రకటిస్తాడన్నట్టుగా జీవిస్తున్నారు. అలా కాదు, సంఘం హఠాత్తుగా కొనుక్కోబడుతుంది. సీక్రెట్, రహస్య రాకడిది. ఇది అందరికీ తెలిసిన రాకడ. అవునా? మేఘం ధరించుకుని ప్రపంచానికి రుజువు చేశాడు ఆయన, సైన్స్కి రుజువు చేశాడు ఆయన. కానీ వధువు కొనుగోబట్టం రహస్యం. అది ప్రపంచానికి తెలియదు. ప్రపంచం ఎలా నడుస్తూనే ఉంటుంది. ఉదయం లేచి టిఫిన్ చేస్తాను, వార్తాపత్రికలు చదువుతావు, నీ ఫోన్లు చూసుకుంటూ ఉంటావు. కానీ ఈ దినములో ఏదో ఒక ఉదయమున హఠాత్తుగా వధువు కొనుగోబడుతుంది. ఆ కొనుగోబడుటలో నువ్వు ఉన్నావో లేదో చూసుకొని జీవితాన్ని, ఆ విధంగా జీవితాన్ని కట్టుకో. ఆ విధంగా ప్రభువుకి సమీపంగా జీవించు. ఇంకా సంవత్సరాలు ఉన్నాయి అనుకోకుండా దయచేసి. లేవు, సంవత్సరాలు లేవు. ఇంకా కాలం యొక్క ముగింపులోకి వచ్చింది. ఇప్పుడు కొనుగోబడే స్థితికి వచ్చింది. ఇప్పుడు అన్ని కార్యాలు సిద్ధమైపోయినాయి. ఒకవేళ ఆ విధంగా అయినచో ప్రజలు చెప్పేదారు, లోకం ఈరోజు తలంచుచున్నట్లుగా, ఓ మంచిది, ఇంకా చాలా సమయం ఉంది, నేను అది బాగుగా ప్రకటించబడును. మరి మీరు చూడండి, అది ప్రకటించబడుతుంది, కానీ అది ఒక రహస్య ప్రకటన. అది కేవలం ఎవరైతే వినుటకు ఇష్టపడుచున్నారో వారికే, ఎవరైతే దాని మీద శ్రద్ధ కలిగి ఉండగలుగుతున్నారో, మరి ఇంకా ప్రభువును ప్రేమించేవారు. పౌలు ఇలా చెప్పినప్పుడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నీతి గల న్యాయాధిపతి ప్రభువు దినము దాన్ని నాకు అనుగ్రహించును. ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, ఒకవేళ మీ ప్రియమైన వారిలో ఒకరు వృద్ధులైన మీరు కొందరు, మీ తల్లి ఎక్కడికైనా వెళ్ళినచో, లేక మీ తండ్రి లేక మీ బిడ్డ, మరియు వారు అనేక సంవత్సరాలు దూరంగా ఉండినచో, మరియు వారు ఏ క్షణమైన ప్రత్యక్షమగుదురని మీరు ఎరిగి ఉంటే, ఎందుకు మీరు ఇల్లంతటి శుభ్రపరిచి ఉందరు. మన ప్రియులు వస్తున్నారంటే ఇల్లంతా శుభ్రపరుస్తాం. మీరు సిద్ధపడి మరి ఆ మార్గంలో చూస్తారు. ఏదనగా కార్ లైట్ వెలిగిన ప్రతిసారి అది వారని మీరు తలస్తారు. చూస్తామా లేదా? ఇల్లంతా క్లీన్ చేసుకుంటామా లేదా? మరి సంఘం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఆ విధంగా ఎదురు చూడాల్సి ఉన్నది. ఇదేంటి? రాకడ సమయం, కొనిపోబడే సమయం. ప్రతిరోజు చూడాలి 6-9 మధ్యలో ఏమైనా జరుగుతుందండి.
కానీ మనుషుల ఆలోచనలు అలా లేవు. లోపలంతా చెత్త పెట్టుకుని, లోపలంతా లోకాన్ని పెట్టుకుని, లోకాన్ని ప్రేమిస్తూ లోకంతో మమేకమైపోవటం. ప్రభు రాకడ గురించి ఎలా చూడాలి? ప్రవక్త చెప్పాడు ఇక్కడ, ప్రభు యొక్క రాకడకు ఆ విధంగా ఎదురు చూడవలసి ఉన్నది. అన్ని క్రమములు అన్ని సిద్ధపడి ఆయన వచ్చిన వెంటనే వెళ్ళుటకు సిద్ధముగా ఉండి మరి అన్ని సర్దుకుని ఉండవలసి ఉన్నది. ఎందుకనగా అది ఒక్క క్షణములో కనురెప్పపాటు కాలంలో జరుగును. అది ఎంత సమయం ప్రయత్నించి చూడండి, మీ కన్ను రెప్ప ఆడించే సమయం మీరు తీసుకొని అంత వేగముగా సంఘము యొక్క ఎత్తబాటు జరుగును. కన్ను రెప్ప ఆడించి చూడండి, అదే టైం కొనుపోబట్టం. ఒక గంట కాదు, నిమిషం కూడా కాదు, మైక్రో సెకండ్. కన్ను రెప్పాడించి చూడండి, సంఘం కొనుపోబడును. అది సమయం. బహుశా ప్రభు యొక్క రాకడ గూర్చి లోకమంతా ఈరోజు అలాగే చెప్పి చూడట లేదా? పాత తరహా మనుషులైన మీరు, పాతకాలపు వారు, మీరు ఆ విధంగా బట్టలు ధరించి మరి ప్రవర్తించడానికి మరి మీరు చేయి విధముగా చేయనట్లు చేసినది ఏమిటి? కానీ మనం ప్రభు యొక్క రహస్యమైన ఆకస్మికమైన ఆగమనం కొరకు చూచున్నాం. ఏలనగా గాలిలో ఏదో ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క ఒక వర్తమానం రాకడ సమీపంలో ఉన్నదని అదే మనకి చెప్పుచున్నది. మరియు ప్రభు యొక్క రాకడలో కూడా ఆ విధంగానే ఉండునని నేను భయపడుచున్నాను. సంఘము ఎక్కువగా లోక సంగతులతో త్రాగి మత్తులై ప్రభు యొక్క రాకడ యందు విధి నిర్వహణలో వారు నిద్ర మత్తులయ్యేరి. లోకంతో ముడిపడిపోయిన జీవితాలు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే క్షణాలు లేవు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే జీవితం ఎలా ఉంటుంది? లోకాన్నంతా పక్కకు పెడతాం, లోకాన్నంతా పక్కకు పెట్టి వాక్యం ధ్యానిస్తాం. ఈరోజు వాక్యం ధ్యానించడం లేదు. బైబిల్ అంతా మనకు తెలుసు, ముద్రలు ఇప్పబడ్డాయి, ఈ అధ్యాయంలో ఏముందో తెలుసు. అది కాదు, సంథింగ్ దేవుడితో ఏదో మాట్లాడతాడు. ప్రతిరోజు వాక్యం ధ్యానించు, వాక్యం చదువు, ప్రతిరోజు మనసు పెట్టి దానిపైన ఏకాగ్రత పెట్టు. ఏదో నామకార్థుల చదువుకు వాక్యం, నామకార్థులకు వర్తమాన పుస్తకం చదవడం కాదు, ఏదో 2 పేజీలు 3 పేజీలు చదవడం కాదు. నీ మొత్తం ఏకాగ్రత దీనిపైన పెట్టు, పుస్తకం పైన పెట్టు ఏకాగ్రత. ఈ పుస్తకమే నీకు ఎత్తబాటు ఇస్తుంది. ఎత్తబడే విశ్వాసం 7 ముద్రల్లో ఉన్నది ఇప్పుడు. అందుకే ఈ పుస్తకాన్ని వెంబడించండి. ఈ పుస్తకాన్ని వెంబడించిన వాడు ఎన్నడూ విఫలం కాడు. ఎందుకు? ఈ పుస్తకం యొక్క వెల ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తం, గొర్రెపిల్ల రక్తం ఇది. అవునా? ఇదిగో నా శరీరం తిన్న రక్తం త్రాగబడే నిత్య జీవం గలవాడన్నాడు. 7 చోట్ల శరీరం తెరవబడింది. 7 చోట్ల తెరవబడినప్పుడు పరిశుద్ధాత్మక రంగం ఆయన పెంతెకోస్తు దినమందు దిగొచ్చాడు ఆయన. మరి ఇప్పుడు కూడా 7 ముద్దలు తెరవబడ్డాయి. ఆ సన్సెట్ పర్వతం పైన 7 ముద్దలు తెరవబడ్డాయి. ఇప్పుడు మనం ఏం తింటున్నాం? ప్రభు యొక్క శరీరము రక్తం త్రాగుతున్నాం. ఇదేంటి? మనిషి కుమారుడి యొక్క రక్తము, మనిషి కుమారుడి యొక్క శరీరము. దాన్నే భుజిస్తూ ఉన్నాం ఇప్పుడు. ఏమిస్తుంది? ఇది నిత్య జీవాన్ని ఇస్తుంది. పుస్తకాన్ని ప్రేమించండి, పుస్తకాన్ని వెంబడించండి. పుస్తకమే మీ జీవితం కావాలి. లోకాన్ని విడిచిపెట్టండి, లోక కార్యాలు విడిచిపెట్టండి, ప్రభుతో గడపండి, ఎత్తబడుటకు సిద్ధపడండి. హఠాత్తుగా కడుపోబడుతుంది. చాలా సమీపంలోకి వచ్చేసాం మనం. ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడమని నాకు తెలీదు. కానీ నేడు మన సేవకుల్లో చాలామంది విషయాలు చెప్పుటకు భయపడుతున్నారు. కానీ నేను భయపడలే.
పాస్టర్ గారు ఏంటి రాత్రి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని భయపడుతున్నారా? కాదు, భయపెట్టట్లేదు, సిద్ధపడండి అని చెప్తున్నా. ప్రభు రాకడ గురించి సిద్ధపడి మీ జీవితాలు చక్కదిద్దుకోండి, సరి చేసుకోండి. ఏదైనా ఉంటే దేవుని దగ్గర పడి ఏడండి, రాకడ గురించి సిద్ధపడండి. ఎంతో సమయం ఉందనుకోవద్దు, ఇంకా లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్ట కాదు. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు, నీకేది అవసరం అది ఇస్తాడు. ఆయన పోషించగల సమర్థుడు ఆయన. ఎందుకు తెలిసి ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించలేడు. ఆయన పోషించగల సమర్థుడు. ఉన్న వాటితో తృప్తిగా ఉండండి. హైగా ఊహించుకోకండి, ఏదో చెయ్యాలని ఊహించుకోకండి. ప్రభువుకి అప్పగించండి మీ మార్గాలు, ప్రభువుకి అప్పగించండి మీ జీవితాలు. ఆయన నడిపించాలి ప్రతిరోజు. ఆయనే నీ జీవితంలోకి ఎంటర్ అయ్యి ఆయన నడిపించాలి. ఇప్పుడు దాన్ని కోరుకోండి. ఇప్పుడు నీ ఆలోచనలు కాదు, నీ తలంపులు కాదు, ఆయన నీ జీవితంలోకి పనిచేయాలి. ఇప్పుడు హెచ్చరికను గురించి ప్రత్యక్షంగా సాక్ష్యం ఇచ్చడానికి భయపడుతున్నారు. ఏదనగా దాని యొక్క వారి యొక్క ఉద్యోగములు, వారి శాఖా సంఘం విడిచిపెట్టవలను, వారి ప్రసంగ వేదికలు విడిచిపెట్టవలను, మరి వారు బయటికి వెళ్ళవలను. బహుశా మరి వేరొక సంఘంలో లేక మరొక చోట వేరొక స్థానం తీసుకొనవలను. కానీ అటువంటి వారిని మన ప్రసంగ వేదికలపై కలుగునుట అది చాలా విచారకరం. జాన్ వెస్లీ వంటి వ్యక్తులు మనకు అవసరం. సంస్కరణ ప్రారంభంలో మార్టిన్ లూథర్ సమస్తం నిచ్చివేయటకు నిశ్చయించుకొని మరి యేసుక్రీస్తు యొక్క సత్య సువార్త కొరకు సాక్షిగా, ఒకవేళ అది ఈ జీవితం విడిచిపెట్టవలసి వచ్చిన, మరణించిన, మరియు తమను తాము లోబర్చుకున్న పౌలు వంటి వ్యక్తులు మనకు అవసరం. జాన్ వెస్లీ లాంటి వ్యక్తులు మనకు అవసరం. మార్టిన్ లూథర్ తన జీవితాన్ని ఇచ్చేశాడు, పౌలు తన జీవితాన్ని ఇచ్చేశాడు. అలాంటి వ్యక్తులు కావాలి మనకి. కొద్ది వాక్యం కొరికే వాళ్ళంత త్యాగం చేస్తే ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యం వచ్చింది. పరిపూర్ణమైన వాక్యం వచ్చినప్పుడు నీ సమర్పణ ఎలా ఉండాలి దేవుని కొరకు? చర్చికే రెగ్యులర్గా రావు నువ్వు, కోటాలుగా రెగ్యులర్గా రావు నువ్వు. నా మాటలు కాదు, నా టాపిక్ డైవర్ట్ అయ్యింది. ఇప్పుడు దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు మీతోటి. ఈరోజు ఏమిటి? ఆ చదువు, మరి మానవ సమాజంలో, మరి సమాజంలో యొక్క చిన్న చిన్న ఉద్రేకములు, సున్నితమైన అంశాలు, మరి వారి సొంత అనుభూతులు సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క స్థానము తీసుకొనిచున్నవి. నీ ఉద్రేకాలు కాదు, నీ అనుభూతులు కాదు, పరిశుద్ధాత్మకి స్థానం ఇవ్వాలి. నువ్వు సంఘంలో పరిశుద్ధాత్మ పనిచేయాలని అడగాలి నువ్వు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దిగొస్తాడు. నీ మనోభావాలు కాదు, నీ యొక్క చిన్న చిన్న అనుభూతులు కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ పనిచేయాలని సంఘంలో, సేవకుల్లో పరిశుద్ధాత్మ పనిచేయాలి, నాలో పరిశుద్ధాత్మ పనిచేయాలి, సంఘంలో ఉద్యమం రావాలి. అది నీ ప్రార్థన అయి ఉండాలి. నా జీవితాన్ని మార్చే ప్రభువా, నా జీవితాన్ని శుభ్రపరచు ప్రభువా అనేది నీ ప్రార్థన అయి ఉండాలి. ఈరోజు మనకేం అవసరం? అమెరికాపై కేకలు వేయుటకు దేవుని ద్వారా పంపబడిన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో దేవుని ద్వారా నింపబడిన వారు, తప్పైన దాని గురించి వ్యతిరేకంగా కేక వేయుటకు భయపడిన వారు, మరి రాజీ పడుచున్న తీర్పుని గురించి ప్రజలకు హెచ్చరించేవారు కావాలి. ప్రవక్త ఇంత కేకలే చెప్పాడు. మీరు పుస్తకాలు చదవడం కాదు, టేప్స్ వినండి, ప్రవక్త వాయిస్ వినండి. ప్రసంగం స్టార్టింగ్లో ఎలా ఉంటుందో తెలుసా? చాలా నెమ్మదిగా వెళ్తుంది, కానీ గంట తర్వాత అగ్ని, కేకలేస్తాడు, రంకెలేస్తాడు ఆయన. ఏంటి? పరిశుద్ధాత్మ ఖండిస్తాడు అక్కడ. ప్రవక్త వాయిస్ వినండి. పుస్తకాలు చదవడం కాదు, పుస్తకం చదవడం మంచిదే. ప్రవక్త వాయిస్ విన్నప్పుడు ఆయన యొక్క మనోభావాలు నీకు అర్థమవుతాయి, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు అర్థమవుతుంది. ఆయన ఎందుకంత రంకెలేసి చెప్పాడు అర్థమవుతుంది. సంఘములో మరలా నూతన విధానం రావాలి. చెత్తనంతా తీసివేయండి, లోకాన్నంతా తీసివేయండి. బ్రతికితే దేవుని కొరకు బ్రతకండి, బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలని నిశ్చయించుకోండి. అలాంటి జీవితాలు కలిగి ఉండండి. ఎందుకంటే ఇంత పరిపూర్ణమైన వాక్యం వచ్చినప్పుడు ఇంకా రాజీ పడే తత్వం తీసివేయండి, ఇంకా నామకార్థ నులివెచ్చని స్థితిలో తీసివేయండి. ప్రతిష్ఠించుకోండి మీ జీవితాలను, సమర్పించుకోండి నీ జీవితాలను. ఉన్నదొక్క జీవితం నీకు.
రోగములకు భయపడటం, వ్యాధులకు భయపడటం, కుటుంబ సమస్యలకు భయపడటం. ప్రభువు పైన ఆధారపడండి, దేవుని పైన ఆధారపడండి. దేవా నన్ను నడిపించే ప్రభువా, నన్ను లీడ్ చేయ ప్రభువా అని దేవుని అడగండి. వ్యక్తిగతంగా లీడ్ చేస్తాడు ఆయన. వ్యక్తిగతమైన ప్రత్యక్షత నీకు అవసరం. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైన ప్రత్యక్షత ఉండాలి. నీ విశ్వాసం నీ భార్య పైన ఆధారపడడం కాదు, నీ విశ్వాసం నీ భర్త పైన ఆధారపడడం కాదు, నీ విశ్వాసం నీ బంధువుల పైన ఆధారపడడం కాదు, నీ విశ్వాసం నీ అన్నదమ్ముల పైన ఆధారపడడం కాదు, నీ విశ్వాసం సంఘస్థుల పైన ఆధారపడడం కాదు. ఎవడు వచ్చినా రాకపోయినా నేను సంఘానికి వెళ్తాను, నేను దేవుడిని స్తుతిస్తాను. అది నీ ప్రత్యక్షత అవ్వాలి. ఆ ప్రత్యక్షత ఉన్నప్పుడు నిన్ను కదల్చగలిగే శక్తి ఏదో ఉండదు. ఆ ప్రత్యక్షతలోకి రాగండి. ఆ ప్రత్యక్షత పైన కట్టండి జీవితాలని. నా ప్రియమైన సోదరుడా, సమయం అయిపోబోతా ఉన్నది. వధువు కొనుగోబడ్డ సిద్ధపడతా ఉన్నది. సరి చేసుకోండి మీ జీవితాలని. ఎవరి పైన ఆధారపడవద్దు. మీ విశ్వాసం పాస్టర్ పైన కాదు, మీ విశ్వాసం సంఘ పెద్దల పైన కాదు, మీ విశ్వాసం సంఘం పైన కాదు, నీ విశ్వాసం వాక్యం పైన పెట్టండి. కాన్సన్ట్రేషన్ వాక్యం పైన, ప్రవక్త వర్తమానం పైన పెట్టండి. ఒక క్రైస్తవుడికి తీర్మానం ఉండాలి. ఒక క్రైస్తవుడికి కొన్ని తీర్మానాలు పెట్టుకోవాలి. అలాగైతేనే నువ్వు నిలబడగలిగితే మెసేజ్లో. లేకపోతే నీ విశ్వాసం ఎక్కడో కూలిపోతుంది, లేకపోతే నీ విశ్వాసం ఎక్కడో ఆగిపోతుంది. బ్రతికితే రోషంగా జీవించండి, బ్రతికితే పక్షిరాజు వలె జీవించండి. కాకి జీవితాలు వద్దు, మిగతా పక్షుల జీవితాలు వద్దు. బ్రతికితే రాజులా జీవించండి, రాజీ లేని జీవితం జీవించండి. బ్రతికితే క్రీస్తు కొరకు జీవించండి. అలాంటి తీర్మానం ఉన్నప్పుడే నువ్వు బ్రతకగలుగుతావు, నువ్వు భక్తి చేయగలుగుతావు. నీ విశ్వాసం ఎవరిపైన ఆధారపడితే ఎక్కడో కూలిపోతావు. దేనిపైన నీ విశ్వాసం ఆధారపడకూడదు. అలా ఆధారపడలేదు కాబట్టి ఈరోజు వరకు నేను నిలబడి ఉన్నాను. ఎవరిపైన ఆధారపడకూడదు. నీకు ప్రత్యక్షత ఉండాలి, నీకు తీర్మానాలు ఉండాలి. ప్రభుతో నిర్ణయాలు చేసుకోవాలి. నువ్వు ఆయనతో చేసుకోవాలి. పక్కనున్న సహోదరులు కాదు నిర్ణయాలు, ప్రభుతో చేసుకోవాలి. నువ్వు ఏది ఉన్నా లేకపోయినా నేను జీవిస్తాను ప్రభువు కొరకు. అలాంటి తీర్మానం ఉన్నప్పుడే నీ జీవితం కట్టబడుతుంది, మీ కుటుంబాలు కట్టబడతాయి. ప్రవక్త అందుకే రంకలే చెప్పాడు వర్తమానాన్ని, కేకలే చెప్పాడు వర్తమానాన్ని. వినండి, వాయిస్ వినండి, ఆ టేప్స్ వినండి. నా ప్రియమైన సోదరుడా, సమయం ముగించబడిపోతున్నది. ప్రభుతో ఉండాలనుకుంటున్నావా? ఖచ్చితంగా ప్రభు కొరకు జీవించు. ఏమున్నా లేకపోయినా దేవుని కొరకు జీవించు. ప్రతిష్ఠించుకొని జీవితాన్ని. నూతన సంవత్సరం వస్తుంది, క్యాలెండర్లు తిప్పడం కాదు, జీవితాన్ని ప్రభు వైపు తిప్పు. తీర్మానాలు చేసుకో, జీవితంలో కొన్ని నిర్ణయాలు చేసుకో. వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడు. ఇదిగో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా జీవించాలనుకుంటున్నాను, నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా నీ కొరకే జీవిస్తాను. అలాంటి తీర్మానం ఉన్నప్పుడే ప్రభు నిన్ను ఇష్టపడతాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు నీకు మార్గాలు తెలుస్తాడు ఆయన. అప్పుడు నీకు సహాయం చేస్తాడు. శోధనలు వచ్చినప్పుడు సహాయం చేస్తాడు, వ్యాధులు వచ్చినప్పుడు సహాయం చేస్తాడు, పరిస్థితులు ఏమైనా సహాయం చేస్తాడు. మన దేవుడు సహజాతీతమైన దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు రుచి చూడండి. మీరు ప్రతి చిన్న సమస్యకు కృంగిపోవద్దు, ప్రతి సమస్యగా ఆలోచించవద్దు. మన దేవుడు సహజాతీతమైన దేవుడు. ఆయన రంగం పైకి వచ్చాడంటే ఏదైనా చేయగలడు ఆయన. ఆయన నమ్మండి, జీవితంలో కృంగిపోవద్దు, ఆయన నమ్మండి. ఏదైనా చేయగలడు ఆయన. ఎలాంటి సమస్యను పరిష్కరించగలడు ఆయన. ఎలాంటి సిచ్యువేషన్ మార్చగలడు ఆయన. నా జీవితంలో అనేకమైన విషయాలు చూశాను నేను. ఎలాంటిదైనా మార్చగల శక్తి అనుకున్నది. నువ్వు ఆయన పైన ఆధారపడినప్పుడు, నీ హృదయం యథార్థంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఆయనతో నడిచినప్పుడు, మనుషుల్ని నమ్మినా నమ్మకపోయినా ఆయన్ని నమ్మాలి. ఆయన్ని నమ్మితే ఏదైనా చేయగలడు. ప్రభువుని నమ్మాలి. నా ప్రియమైన సోదరుడా, యుద్ధంలో ఉన్నాం ఇప్పుడు, పిక్నిక్లో లేము ఇప్పుడు. క్రైస్తవుడు కరుకుగా ఉండాలి, సున్నితంగా ఉండకూడదు. క్రైస్తవుడు కరుకైన వాడు క్రైస్తవుడు అన్నాడు ప్రవక్త.
సున్నితమైన స్వభావాలు విడిచిపెట్టండి. ఏ పరిస్థితి అయినా సరే కరుగ్గా మారాలి మనం. అలా కరుగ్గా మారినప్పుడే దేవుడిని నిలబెట్టుకుంటాడు, దేవుడిని కొరకు నిలబడతాడు ఆయన. సంఘం వధువు హఠాత్తుగా కొనుబొబ్బడుట. సిద్ధపడి ఉండండి. ఈ జీవితం సరిపోదు. ఆ తాడుపులి మినిస్ట్రీకి మీ జీవితాలు సరిపోవు. సరి చేసుకోండి. ప్రభు దగ్గర ఏడండి, అడగండి. ఆ తాడుపులు వచ్చిన, ఒత్తిడి వచ్చినప్పుడు, అహింస వచ్చినప్పుడు ఈ జీవితాలు సరిపోవు. కరుగ్గా మారాలి. మీరు ప్రతిష్ఠించుకోండి జీవితాన్ని. ఎలాంటి పరిస్థితి అయినా సరే, కరువైన హింస అయినా నేను ఆయన కొరకు జీవిస్తాను అని తీర్మానం తీసుకోండి. అప్పుడు ఆ యొక్క హింసలో నేను నిలబడతావు. ఆ ఒత్తిడిలో, ఆ పలకబడిన మాట పరిచర్యలోకి వస్తావు. లేకపోతే మృగం యొక్క ముద్దులో ఫస్ట్ లైన్లో ఉండేది నువ్వే. గుర్తించుకో మాట. నువ్వు సున్నితమైన స్వభావం కలిగి ఉండి ప్రతిదానికి ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటే మృగం యొక్క ముద్దులో నిలబడేది నువ్వే. ఫస్ట్ లైన్లో ఉంటావు నువ్వు. అందుకే స్వభావం మారాలి. ప్రతిష్ఠించుకోండి మీ జీవితాలని. దేవుడు ఎందుకు మాట్లాడి నాకు తెలియదు. ఐ డోంట్ నో. నేనేం మాట్లాడేది నాకు గుర్తులేదు ఇప్పుడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. కేవలం మరొక్కసారి అందరు కూడా 2 హస్తాలు ఎత్తి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా. నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొకసారి. బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో, బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో. పట్టబడినే కట్టబడి తిని, పట్టబడినే కట్టబడి తిని, అవిధేయ సేవకుడిగా నిలిచితి. అపజయపు అంచున నిలచియుంటిని. కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొకసారి. నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొకసారి. తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని, తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని. మునుపరి శక్తిని మరలాయిము, మునుపరి శక్తిని మరలాయిము. ఈ మత శాఖ కోటను కూల్చేదన్, విశ్వాస వీరునిగా నిలిచేదన్. కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొకసారి. నన్ను
చేసి కొనుమా నన్ను అంగీకరించుమా ప్రభువా కేవలం ఒక్కసారి ప్రభువా కేవలం మరొకసారి అవును ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి రంగం పైన నిలబడి మా జీవితాలతో మాట్లాడావు. అవును, నిలబడింది ఒక మనిషి కాదు ప్రభువా, నువ్వు రంగం పైన నిలబడ్డావు. ఇది నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు. అవును, ఈ రాత్రి మా జీవితాలతో మాట్లాడావు. మేము ఎలా ఉండాలో మాట్లాడావు. ఆ ఎత్తబాటుకి ఎలా సిద్ధపడాలో మాట్లాడావు. అవును ప్రభువా, ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు మా పైన కేకలు వేస్తున్నావు. ప్రేమించేవాడు శత్రువు లెక్కలేని మొదలు పెడతాడు. ప్రేమించేవాడు శిక్షించి గద్దిస్తాడు. అవును, ఈ రాత్రి మమ్మల్ని గద్దించినా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభువా. సూటిగా మా జీవితాలతో మాట్లాడావు. ఏ విధంగా మా జీవితాలు కట్టబడాలో, ఏ విధంగా నీ వాక్యం కొరకు నిలబడాలో ముక్కుసూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము లోబడుతున్నాం నీ వాక్యానికి. అవును, నీ వాక్యము సత్యము ప్రభువా. ఇది విని మర్చిపోయేది కాదు. మేము లోబడుతున్నాం. ఇప్పుడు కుమారుడు లోబడును. నువ్వు దేవుని బీజమైతే లోబడతావు, దుర్బీజమైతే లోబడవు. అవును తండ్రి, నేను లోబడగోరుతున్నాను. ప్రార్థించుకుందాం. ఈ రాత్రి విత్తబడిన వాక్యం నిమిత్తం మన మధ్యలో జేమ్స్ గారు క్లుప్తంగా ప్రార్థించినట్లయితే ముందుకెళ్దాం. స్తోత్రము నాయన, స్తోత్రము దేవా, పరిశుద్ధుడా యేసయ్య, జీవాధిపతి సర్వశక్తిమంతుడా, నీకు స్తుతి మేము చెల్లిస్తున్నాం ప్రభు. మీరు సాయంకాల సమయంలో నీ సేవకు నిలబెట్టుకుని ప్రభు మా అందరితోనూ మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవోదయ కాలపు కూడా మంచిగా జరిగించారు దేవా. మరి ఈ సంవత్సరము చివరి రోజున ప్రభు దేవా, నీ సేవకుల్లో ఉండి నాయన దేవ మాతో ముచ్చటించిన దేవుడు నాయన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో మాలో ఉన్న లోపాలను ఎరుగున్నావు ప్రభు దేవా. సమస్తాన్ని సరిచేయడానికి నాయన నీ సేవకుల్లో ఉండి ప్రభు నువ్వు రెంకి వేసావు తండ్రి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు తండ్రి నాయన. నీ గద్దింపు మాకెంతో మేలు ప్రభా. ఓ నువ్వు గద్దించినప్పుడు నాయన మేము సరిచేయబడతాం ప్రభా. నీ వాక్యము చేత ప్రభా ఓ మమ్మల్ని సంతోషపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా లోపాలను ఎత్తి చూపినందుకు వందనాలు ప్రభా. మరి సమయంలో మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాము తండ్రి. ఓ దేవానికి మహిమ చెల్లిస్తున్నాము ప్రభా. ఇదిగో సంఘము రహస్యముగా ఓ నైనా మరి ఎత్తబడుతుందని, అకస్మాత్తుగా ఎత్తబడుతుందని ప్రభా మాట్లాడావు ప్రభా. ఏ విధంగా ఎత్తబడుతుందో వివరించావు తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఇదిగో ఈ ప్రపంచంలో పరిస్థితులు మార్చబడబోతున్నాయని ప్రభా, సమయం లేదని నాయన హెచ్చరించిన దేవుడు ప్రభా. మేము త్వరగా సిద్ధపడి ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూసే కృపను దయచేయండి నాయన. ప్రతి దినము 6-9 మధ్యలో ప్రభా నీ కొరకు ఎదురు చూడాలి నాయన. నీ కొరకు మేము కనిపెట్టాలి ప్రభా. ఓ దేవా, నువ్వు వచ్చే సమయం ప్రభా, నీ కేక వినిపించే సమయము నాయన, దాని కొరకు ఎదురు చూసే భాగ్యము దయచేయండి ప్రభా. పూర్తిగా సిద్ధపడి నాయన నీ రాకడ కొరకు నాయన ఓ ఎత్తబడే విశ్వాసము మాకు దయచేయండి ప్రభా. నీ సేవకుని ఇంకా బలపరచండి ప్రభా. దేవా, గొప్ప దేవుడు నాయన, నీకు మహిమ చెల్లిస్తూ
వేడుకొంచున్నాము ప్రభా. ఇదిగో నేను విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయండి ప్రభా. తప్పక కృప చూపండి నాయన. ఇదిగో 2024లో ప్రభా మా జీవితాలు మీకు సమర్పించుకుని నాయన ఓ నీకు సాక్షులుగా మేము నిలబడాలి ప్రభా. నీ సేవకుడికి తోడుగా మేము ఉండాలి ప్రభా. ఈ పరిచర్యని విస్తరింప చేయాలి ప్రభా. ఓ అనేక నూతన ఆత్మలు ఈ సంఘంలో చేర్చబడాలి ప్రభా. మేమందరము ఐక్యత కలిగిన ఆయన దైవికమైన ప్రేమ చేత కట్టబడే ప్రభా. నీ రాకడ కొరకు ఎదురు చూసేనాయన ఆ గొప్ప వధువు సంఘముగా ప్రభా మమ్మల్ని ఉంచమని వేడుకున్నాము దేవా. ఓ నీ రాకడ కొరకు ఎదురు చూడాలి ప్రభా. మేము కనిపెట్టాలి ప్రభా. ఓ ప్రార్థనాత్మ చేత మమ్మల్ని నింపండి నాయన. విజ్ఞాపనాత్మ చేత మేము నాయన మమ్మల్ని నింపండి ప్రభా. యేసయ్యా కన్నీటి ఆత్మను మాకు దయచేయండి ప్రభా. ప్రార్థనతో నాయన కనిపెట్టాలి ప్రభా. అటువంటి కృపను దయచేయండి నాయన. మా అందరినీ కూడా స్వాధీనపరచుకోండి ప్రభా. ఓ నీకు నచ్చే విధంగా మేము నడవాలి ప్రభా. ఓ నీకు మెచ్చే విధంగా మేము జీవించాలి ప్రభా. గొప్ప తీర్మానాలు మేము చేసుకుని ప్రభా నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని నీ సేవకుని ఇంకా బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక.